ఈ ఉదయం మళ్ళా దేవుని వాక్యం చూడటానికి దేవుడు మనకి ఇచ్చిన మహాకృపకి వందనాలు చెల్లిద్దాం. కొంచెం సాక్ష్యం చెప్పింది అక్క. అయితే మనందరికి కూడా ఛాన్స్ ఉంది కదా, దాన్ని మనం ఏం చేయం, వాడుకోమన్నమాట. కొంతమంది బిజీ, కొంతమంది ఏంటి బిజీ లేదు ఇక అంతే, జస్ట్ గివ్ టైం అంటే ఇంట్రెస్ట్ ఉండదన్నమాట. ఈరోజు మనం ఒక సంగతి చూడబోతున్నాం. ఏంటంటే మోసపోకండి. ఏంటి మోసపోకండి. ఈ రోజుల్లో ఎంత మోసం పెరిగిపోయిందండి. మోసం పెరిగిపోయిందా? ఎస్. ఎందులో? అన్నిట్లో కదా. సంఘాల్లో పెరిగిపోయిందా? ఎస్. భక్తిలో పెరిగిపోయింది, జాబ్స్లో పెరిగిపోయింది, గవర్నమెంట్లో అసలు మోసం లేదు. ఉందా అంట. అండ్ ఇళ్ళల్లో ఎస్ కదా, ఎంత మోసం ఉంది. అయితే దేవుని వాక్యం కొన్ని చోట్ల మనకు హెచ్చరిస్తూ ఉంది ఏంటంటే డు నాట్ బి డిసీవ్డ్ అని. డు నాట్ బి డిసీవ్డ్ ఏమండి. మరి మనకు ముందే ముందే వార్నింగ్ ఇవ్వబడింది. కాబట్టి ఇప్పుడు నేను చెప్పబోయే 4 విషయాలు మీరు రాసుకోండి. వీటి విషయం మనం జాగ్రత్త పడాలన్నమాట. లేకపోతే నువ్వేంటి ప్రతిసారి డిసీవ్ అయిపోతున్నావు కదా. నంబర్ వన్ గలతీ పత్రిక 6వ అధ్యాయం 3వ వచనం చదవండి. గలతీ పత్రిక 6వ అధ్యాయం 3వ వచనం, 6:3 చూడండి ఏమన్నా. గలేషియన్స్ చాప్టర్ 6:3 చదువుదాం. 6:3 చదువుదాం. ఎవడైనను ఒట్టివాడై ఉండి తాను ఎన్నికైన వాడనని యోచించుకునే ఎడలా తన్ను తానే మోసం. ఎవరండి ఏంటంట? ఎవరు మోసం చేసుకుంటాడంట? వాడు ఒట్టివాడై ఉండి ఎన్నికైన వాడని ఎంచుకుంటే అంటే ఏంటి అర్థం? వాడు నథింగ్ అని తెలుసు. హీ టెల్స్ ఈ సంథింగ్ ఆర్ బిహేవ్ సంథింగ్ కదా. ఎవడైనా ఒట్టివాడై ఉండి చదువు తాను ఎన్నికైన వాడినని యోచించుకుంటే తను తానే, దీన్ని సెల్ఫ్ డిసెప్షన్ అంటాడు. నన్ను నేనే అంటే ఒట్టివాడై ఉండి ఎట్లా ఫీల్ అవుతాడు? ఎన్నికైన వాడని అంటే హీజ్ నథింగ్, బట్ మనకు ఎట్లాంటి పోర్ట్రేట్ ఇస్తాడంటే హీజ్ సంథింగ్. అది ఉన్నారా ఇట్లా జనం? ఉన్నారా లేదా? ఉన్నారా? ఈ జనం అంతా ఇట్లాంటి వాళ్ళే. దాన్నే మన భాషలో బిల్డప్ అంటారు ఆవిడ కదా. బిల్డప్ బాబాయ్ ఎక్కువ చెప్తాడు, ఎక్కువ చేసుకుంటారు ఆవిడ. అసలు ఏమన్నా సరుకు కానీ చూపించుకోవడం ఎట్లా, అసలు నేను ఇది. వాడు మోసపోతున్నాడు అంట కదండి. ఈజ్ బీయింగ్ డిసీవ్డ్. డు నాట్ బి డిసీవ్డ్. ఇంగ్లీష్ చదువు 6:3. For if anyone thinks himself to be something when he is nothing. అది వాడు సరా when he is something when he is nothing. He deceives himself. మన టాపిక్ ఏంటి ఈరోజు? మోసపోకడి. ఏమండి, మనం ఒట్టివారండి. వీఆర్ నథింగ్ బట్ వి టెల్ వీఆర్ సంథింగ్ కదా. అసలు యాక్చువల్గా ప్రభువు లేకపోతే వీఆర్ నథింగ్. అది నువ్వు గమనించాలి. అన్లెస్ గాడ్ మేక్స్ యూ సంథింగ్, యూ డోంట్ బికమ్ ఎనీథింగ్. చాలాసార్లు మనం అనుకుంటామంటే అంతా నేను సంథింగ్ అండి, సంథింగ్ గ్రేటర్, సంథింగ్ బిగ్గర్, సంథింగ్ యూనిక్. నో. అదే మనల్ని మనం ఏం చేస్తున్నామంట? మోసం చేస్తున్నాం. ఇంగ్లీష్ బాగుంది, చదవండి సార్, మళ్ళీ చూద్దాం. 6:3 Galatians chapter 6:3. If someone thinks he is somebody when he is really nobody. He is only deceiving himself. చూసావా ఏమంటే కొంతమంది పలకరిస్తే ఎన్ని కొడతారో. దొరికారా మీరు ఇట్లాంటి వాళ్ళు? చాలా కొడతాడనమాట. వాడు ఏం చూస్తాడంటే మనం వింటున్నామని నమ్ముతున్నామని కూడా అనుకోడు అనమాట. వాడేమనుకుంటాడంటే ఈ మెడకాయ మీద తలకాయ లేదనుకుంటాడు అన్నట్టు, కొడుతూనే ఉంటాడు అన్నట్టు. ఈజ్ డిసీవింగ్ హిమ్సెల్ఫ్ అంట కదా. అది మానేయాలి మనం. ఇప్పుడు మనం గ్రేట్ అని ఎవరు చెప్పాలి? వేరే వాళ్ళు చెప్పాలి. నీవే చెప్పుకుంటే దాన్ని SD అంటారు. SD కార్డ్ లాగా వీడు SD సొంత డబ్బా కదా. ఎస్, యూ షుడ్ టెల్ అంటే పీపుల్ షుడ్ టెల్ వీఆర్ గ్రేట్ అంతేనా. అపోస్తల కార్యములు 8వ అధ్యాయం 9వ వచనం చూడండి. యాక్ట్స్ చాప్టర్ 8-9 అపోస్తల కార్యములు
8వ అధ్యాయం 9వ వచనం, 8, 9 చదువు. యాక్ట్స్ చాప్టర్ 8, 9. సీమోన్ అని ఒక మనుషుడు లోగడ పట్టణంలో గారడీ చేయొచ్చు. అమ్మ ఏం చెప్పుకున్నాడంట? అది అండర్లైన్ చేయండి. తానెవడో ఒక గొప్పవాడనని చెప్పుకొనుచు సమరయ జనులను. ఎవడంటే వీడి పేరేంటి? గారడీ సీమోన్ అంట. గారడీ అంటే ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చూపించేవాడు. ఇప్పుడు దీంట్లో నుంచి ఒక పావురాన్ని తీస్తాడు. ఇట్లా నిజంగా ఉందా దీంట్లో పావురం? లేదు. అది దాన్ని ఏమంటుందని గారిడి అంటాడు. మ్యాజిక్ కదా. అయితే వాడు ఏం చెప్పుకుంటాడు తన గురించి? తాను ఎవడో ఒక అని ఆడే చెప్పుకుంటాడంట. నమ్మొచ్చా మనం? అది నమ్మచ్చా? ఎందుకు నమ్మకూడదు? మనకు తలకాయ ఉంది కదా, థింక్ చేస్తాం కదా. చిన్న ఉదాహరణ చెప్తా. ఇప్పుడు అమ్మ మీ పేరేంటమ్మా? మంజుల అందనుకో. ఏమండి పాస్టర్ గారు, నాకు జస్ట్ ఒక 2 మార్కుల్లో నేను బ్యూటీ క్వీన్ కాంపిటీషన్లో పోయిందని మనం నమ్ముతామండి? మంజుల అందనుకో. చూసారా, మీరు అప్పుడే నవ్వుతున్నారు. మంజుల అందరు నేను బ్యూటీ క్వీన్ కాంపిటీషన్లో నేను పోయిందండి, ఓన్లీ జస్ట్ 2 మనం నమ్ముతావా? మనకేమొస్తుంది ఫస్ట్ క్వశ్చన్? నిన్నెవడరా బ్యూటీ క్వీన్ కాంపిటీషన్లో ఎంచుకున్న ఆ యదవ అనుకుంటాం ముందు. అమ్మ నేను నీ పొద్దున్నే నేనే దొరికాను అనుకుంటాం. ఎందుకు? మనకేం లేదా, నువ్వు చెప్పిన టాపిక్ మనకేం కావట్లేదు, నీకు సింక్ అవ్వట్లే. మన మైండ్ ఏదో చెప్తుంది, బ్రెయిన్ ఏదో చెప్తుంది అనమాట. అర్థమైందా? అంటే ఆ లెవెల్కి వెళ్ళే వాళ్ళు చాలా తక్కువ ఇండియాలోనే, లేకపోతే యూనివర్స్లోనే, అంతే కదా. దానికంతా చాలా పరీక్షలు అవి ఇవి ఫిజికల్గా చాలా దాని ఇవి వేరే ఉంటాయి. ఇప్పుడు ఈ అమ్మ చెప్పింది అనుకో, అప్పుడు మనం ఏమంటాం? ఉండొచ్చమ్మా, 2 కాదు 1 నేను అనుకుంటే 1 మార్కులో పోయి ఉండొచ్చు అనమాట. తాను ఎవడో ఒక గొప్పవాడని చెప్పుకున్నాడట. ఏమండి తెలంగాణలో దీన్ని ఏమంటారో తెలుసా? ఎచ్చులు. మన కిరస్థాన పోవాలంత ఎచ్చులుగా ఇంకోటి ఉండరు కదా. ఈ ప్రపంచంలో ఎచ్చులు కాంపిటీషన్ పెడితే ఎవరికి వస్తాయి ఫస్ట్ మార్కులు? మనకి. మంచి భలే కోస్తారండి. ఒకప్పుడు పెద్ద ఆసామీని నేను, అది అంటాడు, ఏ సామీ లేడాడు కదా. ఎన్ని కోస్తారండి. మనం వినేవాడిని ఏమనుకుంటారంటే వాళ్ళు చెప్పండి, ఏమనుకుంటారు? ఫులిష్. సరే, తానెవడో ఒక గొప్పవాడిని. అది చదువు ఆ మాట మళ్ళీ చదువు ఫస్ట్ నుంచి 8, 9. సీమోన్ అని ఒక మనుషుడు సో నువ్వు ఒట్టివాడవే, నువ్వు గట్టివాడమైనా ప్రభునందు ఏం చేయాలి? నువ్వు ఎక్స్పెక్ట్ చేయద్దు. పీపుల్ హ్యాస్ టు టెల్ వాట్ యు ఆర్. నేను మ్యూజిషియన్, ఆయన చెప్పు నేను పెద్ద మ్యూజిషియన్ అని చెప్పుకున్నాను అనుకో, అప్పుడేంటి సాలేరా అనుకుంటావా? అంతే. ఆయన లేచి నేను బాలసుబ్రహ్మణ్యం దగ్గర పని చేశాను అన్నాడు. ఈయన లేచి మనం ఏమనుకుంటాం? ఏం పని చేశారు? ఆ సూట్ కేసు ఎత్తుకున్నావు అంటారు. నేనైతే ఆడి సూట్ కేసు అది పని చేశానంటే అది కూడా పనే కదండి. అంటే నీవు గొప్ప లేక మంచి అని ఎవరు చెప్పాలి? అదర్స్ టైం. నిన్ను నువ్వే డిక్లేర్ చేసుకొని నిన్ను నువ్వే కృంగ చేసుకొని ఎందుకట్లా? మోసపోవద్దని చెప్తుందండి బైబిల్. డు నాట్ బి డిసీవ్డ్, డు నాట్ బి. రోమన్స్ చాప్టర్ 12:3 చదువు. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. 12:3. చదువుమా. అది మన మనసు ఏం కావాలంట? రూపాంతరం కావాలంట. ట్రాన్స్ఫార్మ్. అసలు మీకు తలకాయతాను. అసలు నిజంగా శక్తి ఉన్నాడు లేక నిజంగా బలం ఉన్నాడు ఏంటి అసలు చూపించుకుంటారా? లేదు. మీరు చూడండి, బాగా ధనవంతులలో ఎంత సింపుల్గా ఉంటారో తెలుసా? అది లేని వాళ్ళు ఏంటి ఫుల్ ఎక్కువ చేస్తారా? దే వాంట్ టు షో ఆఫ్ సంథింగ్ అన్నమాట. అంటే మనం లేని దాన్ని ఉన్నట్టుగా చూపించుకుంటాం. చూసావా? ప్రభునందు మనల్ని మనం మోసపుచ్చుకోవద్దు.
మనల్ని ఎప్పుడు నీకు ఏమున్నా ఎంత లేకున్నా ఇట్లా నిన్ను నువ్వు తగ్గించేసాను, డిమినిష్ అయిపోవాలి. అది దేవుని పద్ధతి కదా. తను తాను తగ్గించుకునేవాడు, తను తాను హెచ్చించుకునేవాడు చాలామందికి బ్యాడ్ హ్యాబిట్ ఉంటుందండి కదండి. వాళ్ళు దేవంటే షో ఆఫ్ అనమాట, షో ఆఫ్. అండ్ చూడండి, 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. 15:10 1 కొరింథీ 15:10 చదువు. ఏమన్నాండి పౌలు? అయినను నేనేమై ఉన్నాను. సో ఒకవేళ మనం కలిగి ఉన్నా కూడా ఏంటది? దేవుని కృప. నువ్వు అందమా, అయితే ధనమా, చదువా, బైబిల్ నాలెడ్జా, ఇంకే భక్త్యా, వాట్ ఐ యామ్. ఇంగ్లీష్ బాగుంది, చదువు 15:10. బట్ బై గాడ్స్ గ్రేస్ ఐ యామ్ వాట్ ఐ యామ్. అదే చాలు. నేనేంటో ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అసలు కారణం? గాడ్స్ గ్రేస్. ఇంతకీ గ్రేస్ అంటే ఏంటి చెప్పండి నాకు ఒకసారి. కృప ట్రాన్స్లేషన్ కాదు, దాని మీనింగ్ చెప్పు. అనుకుంటానన్నా, అయోగ్యుడైన వ్యక్తికి దేవుడు ఉచితంగా ఇచ్చేది కృప. అయోగ్యుడైన వ్యక్తికి దేవుడు ఉచితంగా ఇచ్చేది ఏంటి? కృప. అయోగ్యుడు అంటే వాడికి ఏం లేదు, అన్డిజర్వ్డ్. వాడికి ఇచ్చేది, దేవుడు ఇచ్చేది ఏంటి? కృప. సో మనకు దేవుడు ఇచ్చినవన్నీ అన్డిజర్వ్డే కదా. ఏదైనా ఆరోగ్యం కానీ, మంచి ఫ్యామిలీ కానీ, ధనం కానీ, ఉద్యోగం కానీ అన్డిజర్వ్డ్. ఎందుకంటే మనకన్నా మంచిగా చదువుకున్న వాళ్ళు ఉన్నారా? చాలామంది ఉన్నారు. భక్తిపరులు ఉన్నారా? ఇంకా ఎక్కువ మంది ఉన్నారు. మనకన్నా జ్ఞానవంతులు ఉన్నారా? ఉన్నారు. కానీ మనం అనుకుంటాం నేను చాలా జ్ఞానవంతుడు. మనకు చెప్పినా కదా, మనకన్నా శ్రేష్ఠులు ఉన్నారండి, ఉన్నారు. కానీ వాళ్ళకన్నా కూడా దేవుడు వాళ్ళు ఏం చేస్తాడు? కృప ఇచ్చాడు. అదే ప్రభా నేను ఏమై ఉన్నానో అది దేవుని కృప వలనై ఉన్నాను, దేవుని కృప వలనై ఉన్నాను కదండి. దాన్ని బట్టి ప్రభుని ఆరాధించాలండి కదండి. మన దేశంలో ఎంతోమంది ఉన్నారు, అయినా వాళ్ళకి లేని మనకు దేవుడు ఇచ్చాడా? ఎస్. మనకన్నా మంచి వాళ్ళు, శ్రేష్ఠులు చాలామంది ఉన్నారండి. కానీ దేవుడు మాత్రం ఏంటి మన మీద? తన కృపను వెల్లడి చేస్తున్నాడు అన్నమాట. సో మన అతిశయించింది ఏంటి? ఉందా? ఏం లేదు. నేనేమైనానో ఎప్పుడైతే వ్యక్తి ఆ పరిస్థితికి వస్తాడో వాడు ఇంప్రూవ్ కాగలడు ఇంకా ఎక్స్ట్రా. లేకపోతే నేను చాలా గొప్ప అనుకున్నాడు అనుకో, ఇంకా అక్కడికి వాడు ఎదుగుదలకు వాడే సీల్ చేసేసుకున్నట్టు అన్నమాట కదా. అంతేనా కదా? ఎస్. మరియా యేసు పాదం దగ్గర కూర్చొని ఏం చేసిందంట? ఆయన మాటలు వినుచుండేది. ఈయన పాదాల దగ్గర నేనేంటి కూర్చొని అనుకోలే కదండి. అందుకని ప్రభు ఆయన ఏం చేశాడు? మెచ్చుకున్నాడు కదా, అప్రిషియేట్ చేశాడు. సో మనం ఈ ఉదయం నేర్చుకోవాలి, మోసపోకండి. నువ్వు ఏమై ఉన్నావో దేవుని కృప అంతే. నువ్వు దాన్ని నేను ఎగ్జిబిట్ చేయడానికి, నాకు చూపించుకోవడానికి ఏంటి అవసరం ఉందా? అవసరం లేదు. ఉందా? మంచిదే. లేదా? డోంట్ వరీ కదా. ఇంకొక మాట, 2వ రాజులు 4వ అధ్యాయం 3-4 వచనాలు చదువుదాం. 2వ రాజులు 4వ అధ్యాయం 3-4. ఏమండి ఇక్కడ నేను చెప్పాను ఒకటి, కొంచెం పాస్ చేయమా. ఏం చెప్పాలంటే దేవుడు ఎప్పుడు కూడా ఎంప్టీ వెజల్స్ని, ఎంప్టీ పాత్రలు ఏం చేస్తాడు? వాడుకుంటాడు. ఎంప్టీ ఇన్ ద సెన్స్ ఏమి లేనివాడు, లేక ఖాళీ పాత్రలు. నిండు పాత్రలు ఏంటి? వాడు. అట్లాగే దేవుని దగ్గర నువ్వు తగ్గించుకుంటే, ప్రభా నేను ఒట్టివాడిని ప్రభా, ఏం లేదు నాకు, నన్ను దీవించడానికి కూడా ఏం లేదు, అర్హత లేదు అని నువ్వు ఎంప్టీ చేసుకుంటే ప్రభా ఏం చేస్తాడు? అప్పుడు ఇక్కడ అదే జరిగింది అనమాట. ఒక ఆమె వచ్చాడు, ప్రభా అయ్యగారు నాకు చాలా అప్పులు ఉన్నాయి, మా భర్త ప్రాఫిట్ చనిపోయాడు, దేవుని దాసుడు. మరి అంటే ఈయనంటాడు, నువ్వు పోయి ఇరుగు పొరుగు వాళ్ళ దగ్గర ఎంప్టీ జార్స్ ఆర్ వెజల్స్ తెచ్చుకో. అప్పుడు చూడొకసారి 4వ అధ్యాయం, ఇప్పుడు అర్థమవుతుంది మీకు. 4వ అధ్యాయం 3-7 2వ రాజులు
ఏంటి ఏమన్నాడు? ఒట్టి పాత్రలను, ఆర్ ఎంటీ కదా. అప్పుడు నువ్వు చాలు. ఖాళీ పాత్రలో దేంట్లో నింపాడంట? ఆయిల్తో. సో లైక్ వైజ్ అండి మనకు కూడా నిన్ను ఖాళీ చేసుకుంటే నథింగ్ ప్రభా, నేను నువ్వు హంబుల్ అయిపోతే దెన్ యు ఆర్ రియల్ బి బ్లెస్డ్. చూసారా, అన్నీ తెచ్చుకున్నారంట పాత్రలు, దాంట్లో కొద్దిగా నూనె పోసేయంగానే ఫిల్ అయిపోయింది. ఈ అప్పులు ఎట్లా తీరుస్తాడు తెలుసా? ఎట్లా? ఆ నూనె అమ్మి తెచ్చాడు. చూసా, అది నువ్వు ఎంతకాలం దేవుని ఎదుట నువ్వు రిజర్వేషన్ చేసుకుని ఉంటావు. రిజర్వేషన్ అంటే నేను ఇంతవరకే చేస్తాను, నా పని ఏంటి, పోయి రావాలంతే. ఆ పాత్ర నిండదు అన్నట్టు. అంటే ప్రభా నువ్వు ఓపెన్ ఉండాలి, నువ్వు ఓపెన్ ఫర్ లార్డ్. ఐఎమ్ రెడీ లార్డ్. అది ఉన్నప్పుడు దేవుడు వాడుకుంటాడు, లేక దేవుడు నేను నింపుతాడు, ఆశీర్వదిస్తాడు కదా. కొన్నిసార్లు చాలా మన మనసులో ఏముంటాయి, కొన్ని అభ్యంతరాలు ఉంటాయి, మనమే పెట్టుకున్నాయి. ప్రభా నేను మార్నింగ్ 10కి వెళ్తా, మధ్యాహ్నం 12 గంటలకంతా ఇంట్లో ఉంటా అంటే ఏం పెట్టినావు? దేవునికి టైం పెట్టినావు అన్నట్టు. ఆఫీస్ అనవే అట్లా. నువ్వు మార్నింగ్ ఆడన్నాడు, అమ్మ మార్నింగ్ 8 o'clock రావాలన్నాడు, వెళ్తావా? వెళ్ళవా? నేను 10 గంటలకు వస్తాను సార్ అంటే, నేను తర్వాత కాల్ చేస్తాను నీకంటాడు. ఇక అంతవరకు చేయడం నీకు ఫోన్ ఎందుకు? జస్ట్ తెలిసిపోయింది అన్నట్టు నీ గురించి. అంటే నువ్వు రెడీగా అవైలబుల్గా లేవు, నువ్వు ఆ ఆఫీస్లో పని చేయడానికి. ఆల్రెడీ నువ్వేం పెట్టుకున్నావు? ఒక బ్యారియర్ పెట్టుకున్నావు. దేని విషయంలో కూడా నువ్వు ఎంప్టీ అయిపోతావు, నేను ఎంప్టీ అయిపోతాను. గాడ్ ట్రైస్ టు ఫిల్ ఇట్ అప్ అన్నమాట కదా. మనం చాలాసార్లు చాలా రెస్ట్రిక్షన్స్ పెట్టుకుంటాం మనం. నేను అక్కడికైతేనే వెళ్తా, నేను ఇదే చేస్తా మనసులో, బయట చెప్పం కానీ మనసులో నాకు ఇదే జరగదు. ఎంప్టీ దేవుడు వాడుకుంటాడమ్మ ఎంప్టీ వెజల్స్ని, లేక దేవుడు బ్లెస్ చేస్తాడు. ఒట్టివాడై ఉండి ఎన్నికైన వాడిగా ఎంచుకున్నావా? లేక నువ్వు ఫుల్ నేను చాలా మంచివాడు, నేను చాలా చదువుకున్నా, నేను ఎంటెక్ చేసి, ఆ టెక్ చేసి, ఈ టెక్ చేసి, ఆ టెక్లన్నీ వదిలేదు. పెద్ద ఎంటెక్ చేశాడు ఎవరు చెప్పండి? మోజస్. దేవుడు అన్నాడు, రే మోజస్, నా చేత వాడబాలంటే నువ్వు ఎంటీ అయిపోవాలి. ఎట్లా చేస్తావు ప్రభా? నేను చేస్తాను కదా అని 40 years ట్రైనింగ్ ఇచ్చాడు మోజస్ని. గుర్తుందా? ఎక్కడ ఇచ్చాడు ట్రైనింగ్? మోసే మామ మందలు మేపుతూ ఉన్నాడంట కదా, గుర్తుందా కదా? సీనాయి అరణ్యంలో ఏంటి, ఒక ప్యాలెస్లో పుట్టి ప్రిన్స్ లాగా పెరిగి యంగ్స్టర్, అన్ని ఐగుప్తుల సకల ఏమంటారు విద్యలో ప్రవీణుడై ఆ ఎడారిలో పోయి, ఎడారంటే మామూలు ఎడారి కాదు, అది విపరీతమైన ఎడారి. నేను చూసాను ఆ ఎడారి, అమ్మో 50-60 degrees ఉంటుంది అది మధ్యాహ్నం పూట. దాంట్లో ఏం మేపాలంట? గొర్రెలు. చాలా ఆ సుకుమారత్వం, ఆ మనసుకున్న ఆ సెన్సిటివిటీ, ఆ మనసుకు జల్లి స్పందించే గుణం, ఆ మనసుకున్న ఏమంటారు సుఖభోగం, ఇవన్నీ దేవుడు మెల్లిమెల్లిగా ఏం చేశాడండి? 40 years తర్వాత మోసే సంగతి చెప్తున్నా. ఆ తర్వాత ఏం చేశాడు దేవుడు? మోసెస్ ఇప్పుడు కరెక్ట్ టైం, నువ్వేం చేయి, నా ప్రజలను నడిపించమన్నాడు. అప్పుడు ఎంటీ అయిపోయాడు. దేవుడు ఆయన స్టార్ట్ చేశాడు వాడుకోండి, నింపడం. ఇంకో వచనం చూడండి, యోహాను సువార్త 2వ అధ్యాయం 1-7. యోహాను సువార్త 2వ అధ్యాయం 1-7. ఏంటమ్మా 3 దినములు చదవండి.
ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా ఆ, యేసు ఆమెతో, అమ్మా, ఆ, నాతో నీకేం పని? ఆ, నా సమయం ఇంకనూ రాలేదనెను. ఆయన తల్లి పరిచారకులను చూచి, ఆ, ఆయన మీతో చెప్పినది చేయుడనెను. ఉమ్, యూదులు శుద్ధీకరణ ఆచార ప్రకారము 2-3 పూర్వం పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను. ఆ, యేసు ఆ బాణలు నీళ్లతో నింపడని వారితో చెప్పగా ఆ. వారు వాటిని చాలమ్మా. అక్కడ ఆ బాణల్లో నీళ్ళు ఉన్నాయా లేవా? ఉన్నాయా? ఉన్నాయా లేవా? సరిగ్గా చెప్పండి. అదే లేవు. లేకపోతే నింపమని ఎందుకు అంటాడు? నీళ్ళు లేవు, నీళ్ళు నింపమన్నాడు. ఆ తర్వాత ఏం జరిగింది? నీళ్ళు పోసేయండి రా అన్నాడా? పోసేయండి అన్నాడు ఆవిడ. అక్కడే మిరాకిల్ జరిగింది. నీళ్ళు ఎప్పుడు ఎలా ద్రాక్ష రసంగా మారింది ఎవరికి తెలియదు కదా. ఎస్, మన దేవుడు ఎంప్టీగా నువ్వు చేసుకుంటే, ఎంప్టీ అయిపోతే, నిన్ను రిక్తుని చేసుకుంటే గాడ్ విల్ రియలీ బ్లెస్ యూ. చాలాసార్లు ఇందాక చెప్పాను, చాలా భలే రిజర్వేషన్స్ ఉంటాయన్నమాట. ఆంధ్ర సైడ్లో ఒకసారి నేను సేవకి వెళ్ళినప్పుడు అక్కడ 2-3 భేదాలు ఉంటాయి. తెలుసా మీకు? 2-3 హలో 2-3 భేదాలు తెలుసా? 2 అంటే తెలుసా అసలు? 2 కులం, 2వ భేదం, 3వ. వాళ్ళ చర్చ్ వేరు, వీళ్ళ చర్చ్ వేరు. అయితే నాకు ఫస్ట్ టైం ఆడ వీళ్ళ చర్చలకు వాళ్ళు రారు, వాళ్ళ చర్చలకు వీళ్ళు రారు. కానీ ఇద్దరికి ఒకటే పాస్టర్. అయ్యగారు మీటింగ్ పెట్టాలంటే ఎక్కడ పెట్టాలంటే మా దగ్గర అట్లా కాదండి, మధ్యలో ఒక రోడ్డు ఉంది, ఆ రోడ్లో పెట్టమని, ఆ రోడ్డు మీద పెట్టాలండి. ఎందుకు చెప్పు? ఇక్కడేమో 2, ఇక్కడేమో 3. ఇదేంటండి అట్లా దేవుళ్ళలో లేదు కదంటే, ఏమో తప్పదండి మాకు. అందుకే మధ్యలో రోడ్డు మధ్యలో పెట్టినాడు అనమాట. ఏంటది? మీటింగ్. వీళ్ళు వచ్చి రాలేదు, వీళ్ళ పిల్లలు వాళ్ళకి ఎవరంటే వాళ్ళ పిల్లని ఎవరు కానీ భోజనానికి వస్తారంట. ఇది చూడు ఇంకా విచిత్రం. పెళ్ళిళ్ళు అయితే భోజనానికి వస్తారు, కానీ ఒక చెంబులో నీళ్ళు తెచ్చుకుంటారు. చెంబులో భలే ఉందండి ఆచారం అన్నాడు. అయితే ఆ పాస్టర్ గారు అన్నాడు, ఏమండి అట్లా ఉండని వాళ్ళు అట్లనే ఉండనివ్వండి, వాళ్ళ కనుక ఐక్యమత్యం చేస్తే వాళ్ళందరూ వచ్చి నా మీద పడతారు అన్నాడు ఆయన. అర్థమైందా? ఎందుకు చెప్తున్నా అంటే, ఎస్, చాలా విచారకరం ఏంటంటే, మనం ఒట్టివారైండి ఎన్నికైన వారంగా ఎంచుకోకూడదు. ప్రభు నన్ను మనం ఎప్పుడైతే ఖాళీ చేసుకుంటామో, కొన్ని విషయాల్లో ఖాళీ చేసేసుకుంటామో, అలాగా దేవుని విషయాల్లో ఖాళీ చేసుకుంటామో, అప్పుడు ప్రభు నిన్ను మన జీవితాన్ని బ్లెస్ చేస్తాడు. కొంతమందికి ఒకటే రెస్ట్రిక్షన్స్ ఉంటాయి వాడు, అవునా కదా? అదే ఇదే చేస్తా, ఇట్లాగే చేస్తా నా కదా. ఎస్, ఏమన్నాడండి? మోసపోకండి, ఒట్టివాడై ఉండి వాడు ఎన్నికైన వాడుగా ఎంచుకుంటే వాడు తను తాను ఏం చేసుకున్నాడు? మోసం చేసుకున్నాడు. నెంబర్ 2 చూడండి. నెంబర్ 2, 1 కొరింథీ 15:33. 1 కొరింథీ పత్రిక 15:33 చదువుదామా? చూడసారి. 1 కొరింథీ 15:33. మోసపోకడి, దుష్ట సాంగత్యము. ఏమేన్? ఏమన్నాడు? మోసపోకడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. ఇంగ్లీష్ చదవా? డు నాట్ బి డిసీవ్డ్, బ్యాడ్ కంపెనీ రూయిన్స్ గుడ్ మారల్స్ అన్నాడు. కంపెనీ అంటే పనిచేసే కంపెనీయా? ఫెలోషిప్. బ్యాడ్ ఫెలోషిప్ రూయిన్స్ గుడ్ మారల్స్ అంట. గుడ్ మారల్స్ కరెక్టా రాంగా? ఏంటి ఎక్కువ మనిషి ఎవరి దగ్గర చనిపోతాడు చెప్పండి? స్నేహితుల దగ్గర ఎక్కువ చెడిపోతాడు మనిషి. చెడిపోతాడు జెంట్స్ కానీ లేడీస్ కానీ కదా. అందుకనే కరెక్ట్ స్నేహం తీసుకోవాలి, లేకపోతే చెడిపోతాం. ఏమన్నాడు? బ్యాడ్ కంపెనీ కరప్ట్స్ గుడ్ మేనర్స్ అన్నాడు కదా. రూయిన్స్ అన్నాడా? రూయిన్స్ గుడ్ కదా. ఎవరితో స్నేహం చేస్తున్నావు? ఏమంటే వరల్డ్లీ పీపుల్తో చేసావనుకో నువ్వు కూడా కరెక్ట్, భక్తిహీనతో చేసావనుకో కరెక్ట్ కదా. దేవుడు లేని వాళ్ళతో వాళ్ళ ఫిలాసఫీస్లో ఉన్నావు అనుకో కరప్ట్, అవునా కదా. ఎస్, మీరు చేయండి మా ఎంఎన్సీలో భక్తి పరులు లేరండి. డోంట్ వరీ, వాళ్ళ భక్తి పరులు ఉండాలని లేదు, నువ్వు భక్తిగా ఉండు కదా. నిన్ను నువ్వేం చేసుకో, భక్తి కాపాడుకో. ఒకవేళ ఉంటే వాళ్ళతో పాటు కలిసి ఏకీవించి
వాళ్ళతో సిగరెట్లు సారాయిలు పార్టీలు గింజలు కొట్టావా ఖరాబ్ అయిపోతుంది కదా, అవునా కదా? అవును, డబ్బు అయితే వస్తుంది కదండి ఈ మధ్యలో ఎంఎన్సీ వాళ్ళకి. ఏం పోతాయి? మోరల్స్ పోతాయి. మోరల్స్ అంటే నైతిక విలువలు. అందరు అట్లా ఉంటారు కానీ బట్ అందరు అట్లా ఉంటారు కదండి. వాళ్ళు ఎక్కడ నార్త్ నుంచి అక్కడి నుంచి వస్తారు అమ్మాయిలు అబ్బాయిలు, ఇక్కడ డబ్బు బాగా వస్తుంది, 70,000-80,000. మమ్మీ ఏమనుకుంటుంది, డాడీ ఏమనుకుంటారు, మంచి మా అమ్మాయి ఎక్కడ మంచి హాస్టల్లో పనిచేస్తుంది ఉంది, సారీ మంచిగా ఉంది. ఇది 78,000 80,000 ఏం చేయాలి అర్థం కాక ఏం చేస్తుంది? పార్టీ కానీ పబ్బులు కానీ జబ్బులు కానీ అద్దని ఇద్దరు అందరు లేరు కానీ గుడ్ మ్యాన్. ఏదో బ్యాడ్ కంపెనీ చదువుమా, బ్యాడ్ కంపెనీ రూయిన్స్ అంటే ఎవరితో నువ్వు స్నేహం చేస్తున్నావు, ఎవరితో కలిగి ఉన్నావు? బ్యాడ్ ఫ్రెండ్స్ ఉన్నారా, వైల్డ్ ఫ్రెండ్స్ ఉన్నారా, లేక బ్యాడ్ నేబర్స్ ఉన్నారా? నేబర్స్ కూడా జడగొడతారా? ఎస్ 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 అందరితో మాట్లాడకూడదు సార్, అందరితో మాట్లాడాలి కానీ కానీ లిమిట్ కూడా కాదు, ఎవడేంటో తెలుసుకోవాలన్నమాట. యూ షుడ్ నో వాట్ ఈస్ మ్యాన్ కదా. అప్పుడు నిన్ను కాపాడుకోవచ్చు. కొంతమంది మరీ చాలా అమాయకంగా ఉంటారు అన్నమాట. పక్కన వాళ్ళు ఏం చెప్తే వీళ్ళు అంటే లటక్ అది కరెక్ట్ అయిపోద్ది అన్నమాట. అందుకని మనుషులు చెడిపోయేది కదండి, అవునా కదా? ఎస్, బ్యాడ్ కంపెనీ ఇంగ్లీష్ చదువుదాం, మళ్ళీ చదువుదాం. గుడ్ రూయిన్స్ గుడ్. ఇంకొక క్వశ్చన్ చదవండి. డు నాట్ బి డిసీవ్డ్. అది ఈవిల్ కమ్యూనికేషన్స్ కరప్ట్ మాట. ఇంకోటి కొంచెం చేంజ్ చేశాడు. ఏంటది? ఈవిల్ కమ్యూనికేషన్స్ అంటే చెడు సమాచారం. అదేంటిది? అది ఎట్లా ఇది చేస్తుంది? ఈవిల్ కమ్యూనికేషన్స్ ఉంటాయండి, ఉంటాయి కదా. దే టెల్ యూ, మనుషులు ఏం చెప్తారు, ఎలా చెప్తారు, అది దీని టెల్లిటిని మెల్లిమెల్లిగా మనం కూడా ఏమేదో దాన్ని ఫస్ట్లో రియాక్ట్ అవుతాం, స్లోగా ఏముంటాం, కరెక్టే కావాలనుకుంటాం కదా. చాలా ఈవిల్ ఉందమ్మా, జాగ్రత్త కదా. లోత్ అని ఒక చాలా భక్తిపరుడు ఉండేవాడండి. ఆయన ఏం చేశాడంటే అబ్రహాం దగ్గర ఉండేవాడు, అన్న కొడుకు అనమాట, తెలుసు కదా మీకు. అయితే లోతు గారి పశువుల కాపర్లకి అబ్రహాం గారి పశువుల కాపర్లకి డిఫరెన్స్ వస్తాడు. ఎందుకంటే వాళ్ళ ఆస్తి చాలా ఎంత విస్తరిస్తుందంటే ఇద్దరు కలిసి ఉండలేనంత వచ్చేస్తారు. సరే ఇద్దరే అనుకుంటారు, బాబు అన్ని జనుల మధ్య ఉన్న గొడవలు ఎందుకు, నువ్వు ఏం చేయి, నువ్వు ఈస్ట్కి పోతే నేను వెస్ట్కి పోతా అంటే సరే అని మనోడు లోతు ఏం చేస్తాడంటే ఫస్ట్ గ్రీన్గా ఉన్న ఏరియా అంతా సెలెక్ట్ చేసుకుంటాడు. ఎందుకు? పశువులు ఉన్నాయి, మంచి దాన్ని మేపుకోవచ్చు, మంచి బిజినెస్ చేయొచ్చు. ఆ గ్రీన్ చూసుకుంటా సొదొమ అనే ఒక ప్రాంతానికి వచ్చాడు. సొదొమ విన్నారా మీరు ఎప్పుడన్నా? సొదొమ గుమ విన్నారా? వెళ్ళారా అక్కడికి? లేదు, అసలు లేదు వెళ్ళటానికి కూడా కదా. సొదొమ దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆ గ్రీనరీ ఏమో కానీ అక్కడ ఒక పెద్ద కూడా అయిపోయాడు అక్కడ. ఎక్కడ? దాంట్లో ఏముందండి విశేషం? ఎక్కడొచ్చో మరి ఏమో సంఘ పెద్ద అయ్యాడేమో, మంచిదే కదా అని. చూడండి ఎట్లాంటి ప్రాంతానికి సంఘ పెద్ద అయ్యాడు తెలుసా ఆయన. చూడండి చూద్దాం. ఆదికాండం 14:17 12 చూద్దాం. ఆదికాండం 14:12 చూడొకసారి. 14:12 చదవమా. ఆదికాండం 14:12 మరియు ఎక్కడ ఉన్నాడంట? సొదొమలో కాపురం ఉన్నాడంట. చాలమ్మా. సొదొమలో ఎట్లనంట? సొదొమ గురించి బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? 13 చూడమా. 13 అందులోనే జెనసిస్ చాప్టర్ 13. సొదొమ అది అండర్లైన్ చేయి. సొదొమ మనుషులు దుష్టులను యెహోవా దృష్టికి బహుపాపులునై ఉండిరి. ఏంటంట? సొదొమ మనుషులు ఎట్లాంటి వాళ్ళు? దుష్టులను. యెహోవా దృష్టికి ఎట్లాంటి వాళ్ళు? బహుపాపులునై ఉన్నారంట. అట్లాంటి వాళ్ళతో మనోడు ఏం చేశాడండి? స్నేహమే కాదు, లోపలికి వెళ్ళిపోయి కాపురం కూడా చేస్తున్నాడు అన్నమాట. అంటే అక్కడ ఉన్న అమ్మాయిని చేసుకున్నాడు. ఎక్కడున్న అమ్మాయిని? ఇంతకు సొదొమలో ఏం జరిగేది తెలుసా మీకు? ఎవరికైనా తెలుసా? ఏం జరిగేది అక్కడ? గే మ్యారేజెస్ జరిగాయి. ఇప్పుడు చెప్పాలంటే గే మ్యారేజెస్, లెస్బినిజం, తర్వాత ఇంకేంటి ఇంకా దేవునికి ఇష్టం లేని సంగతులన్నీ జరిగాయి.
పిల్లల్ని రేప్ చేసేవాడు, ఇన్ని పనులు చేసేవాడు. అందుకని దేవుడికి ఏంటి, దేవుడు అన్నాడు సొదొమ మనుషులు సొదొమ మనుషులు చదువు 13 సొదొమ మనుషులు దుష్టులను యెహోవా దృష్టికి బహు పాపులను. ఇంగ్లీష్ చదువు 13. The men of Sodom were wicked, great sinners against the Lord. Against the Lord. అండ్ వాళ్ళ విషయం ఇంకో దగ్గర బైబిల్ ఇంకో దగ్గర చెప్తుంది, నాకు అది దొరుకుద్దో లేదో చూడండి సార్. యెహెజ్కేలు గ్రంథం అనుకుంటా, యెహెజ్కేలు గ్రంథంలో సొదొమ చేసిన పాపం ఏదనగా ఒక మాట ఉంటుంది చూడు, నాకు అది దొరుకుతలేదు. చూడండి ఒకసారి, లేకపోతే గూగుల్లో కొట్టని చెప్పండి. ద సిన్ ఆఫ్ సొడమ్ ఈజ్ అని ఉంటుంది. నాకు దొరికింది, థ్యాంక్ యూ లార్డ్. 16th చాప్టర్ తీయండి, యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 49 వచ్చిన 1649 అండర్లైన్ చేయండి. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 49, 699వ పేజీ, 699. నీ ఒక్క నిమిషం, 699వ పేజీ తెలుగు బైబిల్లో. న్యూ టెస్ట్మెంట్ ఓల్డ్ టెస్ట్మెంట్లో తీయండి. నీ చెల్లెలైన సొదొమ చేసిన దోషం ఏదనగా, ఫస్ట్ నెంబర్ 1 ఏంటి, ఎందుకు ఆ పాడు పనులు చేసేది, గర్వం. ఏంది ఇతరులు ఎందుకు చేయాలి, దేవుని పద్ధతిలో నేను ఎందుకు వెళ్ళాలి, ఈ పద్ధతిలో వెళ్తా. సొదొమ చేసిన దోషం ఏదనగా దానికి దాని కుమార్తెలు కలిగిన గర్వమును. ఫుల్ రెండోది ఏంటి అంటే, దానికి దీనికి సంబంధం ఏంటండి, తిండి ఎక్కువైందంటారు చూడు, అది కదా. మనం తింటాం, నీకు తిండి ఎక్కువ. నిజమేనండి, తిండి ఎక్కువైతే ఏం చేస్తాం, పూలిష్ పనులు చేస్తాం. కడుపులో కాలుతున్నాడు ఏం చేస్తాడు, జాగ్రత్తగా ఉంటాడు, అయ్యా నా తిండి పోద్దేమో, నా పిల్లలకి అన్నం దొరకకుండా పోద్దేమో. ఏంటి, ఆహార సమృద్ధి అంట. తర్వాత నిర్విచారమైన అంటే ఏంటండి, నిర్విచారమైన స్థితి, బాగా లీజర్ టైం ఎక్కువ ఉండదు. ఇంగ్లీష్ చదువు 13 చూడు ఎన్నోదంటే 16:49 ఎజికియల్. బిహోల్డ్ దిస్ వాస్ ద గిల్ట్ ఆఫ్ యువర్ హ్యాడ్ ప్రైడ్ ఏంటి, ఎక్సెస్ ఆఫ్ ఫుడ్ అండ్ ప్రాస్పరస్ ఈజ్ అంట. మంచి మాట్లాడు కదా. ఈజ్ అంటే ఏంటి, ఏ చీకు చింత లేని బ్రతకండి బాబు, ఎంత బాగుందో సుఖంగా. హైదరాబాద్లో ఇప్పుడు అదే ఉంది ఆల్మోస్ట్గా కదా. ఏ చీకు చింత లేకుండా ఉంటే, ఏ ప్రాబ్లం లేకుండా మన మనసు కూడా ఏమవుతుంది తెలుసా, ఏమవుతుంది, ఏదో పనులు చేస్తున్నమాట కదా. లీజర్ టైం ఎక్కువ ఉందంటండి దానికి. ప్రాస్పరస్ ఈజ్ అన్నాడు. ఈజ్ అంటే ఒక చింత చీకు లేని బ్రతుకులు అనమాట. అందుకని మనకి ఏదో ఒక ప్రాబ్లం ఉండాలి. హల్లెలూయా అనండి. అది లేకపోతే మనం ఏంటి, ఇదిగా ఏలాగా చేస్తుంటాం అన్నమాట. అవునా కదా. అంతే. ఇప్పుడు ఎందుకు మరి కొంతమంది ఇట్లాంటి పనులు చేస్తున్నారు హైదరాబాద్లో. స్త్రీలు పెళ్లి చేసుకోవడం, తర్వాత ఇంకేంటి అది గేయిజం ఉందా. ఎందుకు, తిండి ఎక్కువైంది, కొవ్వు బాగా పట్టేసింది, ఈజీలో ఉన్నారు. నథింగ్, వాళ్ళకి ఏమంటారు, డబ్బు బాగుంది, లీజర్ టైం ఉంది, ఎవడో సన్యాసి దొరుకుతాడు, ఇట్లాంటి వాడు ప్రోత్సహిస్తారు. సో దేవునికి వ్యతిరేకమైన పనులు చేయడానికి కారణం ఇది. సొదొమలో ఈయన గారిపై ఇలాంటి వాళ్ళతో సహవాసం చేయడం స్టార్ట్ చేశాడు. ఎవరు, లోతు గారు. అంటే దాని ప్రభావం వాళ్ళ పిల్లల మీద, భార్య మీద, అల్లుల మీద పడిందా. ఎస్. భార్య అయితే ఏమైంది చెప్పండి, చూపిస్తుంది, వెనక తిరిగి చూడద్దు అంటాడు. మీకు తెలుసా, ఆ పట్టణాన్ని డిస్ట్రాయ్ చేసేస్తాడు ప్రభు, బికాస్ ఇట్ డజంట్ వాంట్ సిన్. డిస్ట్రాయ్ చేసినప్పుడు వీళ్ళని మాత్రం దేవుడు రక్షిస్తాడండి. సో ఎవరు, లోతును బట్టి, అబ్రహామును బట్టి ఆయన భార్యను పిల్లలు రక్షిస్తాడు దేవుడు. అల్లుళ్ళు అంటారు, మామ నీకేంటి మతి స్థిమితం లేదు, పైనుంచి సల్ఫర్ కొరవటం ఏంటయ్యా ముసలోడా.
అంతకుముందు తెలియదు కదా, వి డోంట్ నో ఎనీథింగ్. పైనుంచి సల్ఫర్ రావడం, పైనుంచి ఫైర్ రావడం ఏంది? నువ్వు ఏమన్నా అదే ఇద్దరు అల్లుళ్ళు ఏం చేశారు? ఎగతాళి చేశారు. కానీ వాళ్ళ మాట వెళ్ళాలి. బిడ్డలు చేతులు పట్టుకున్నారు, సారీ దేవుడే ముగ్గురు చేతులు పట్టుకున్నాడు, బయటకు లాక్కొచ్చాడట. లిటరల్గా గాడ్ పుల్ ద వే అన్నమాట. అయితే సొదమ నీ వదలలేని లోతు మనసు, లేక లోతు భార్య మనస్సు అవ్వడం. సొదమ నుంచి బయటకు వచ్చిన ఫిజికల్, కానీ మనసు మాత్రం ఎక్కడ ఉంది? ఆ సల్ఫర్ అండ్ ఆ యాసిడ్ బయట నుంచి పైనుంచి కురవంగానే ఒకసారి తన పుట్టినీళ్ళు చూద్దామని వెనకకి తిరిగింది అన్నట్టు కథ. ఏమైపోయింది? పిలిచి బికమ్ ఏ పిల్లర్ ఆఫ్ సాల్ట్, ఇట్లా అయిపోయింది అన్నట్టు. ఈ రోజుకు కూడా ఆ పిల్లర్ ఆఫ్ సాల్ట్ అట్ట ఉందంట. అంటే దేవుని వాక్యం ఎంత సత్యం. మనిషి పిల్లర్ ఆఫ్ సాల్ట్ అయిపోవడం ఏంటి? అయిపోతాడు. దేవుని మాట ఎవడు వినడో ఆడు పిల్లర్ ఆఫ్ సాల్టే. ఎందుకు? అటు దేవునికి పనికిరాడు, ఇటు లోకానికి పనికిరాడు. ఎందుకు పనికి వస్తున్నాడు? దాన్ని చూసి బుద్ధి తెచ్చుకుంటే ధన్యుడు. అయితే సొదమ పట్టణం వదిలేసి పారిపోతూనే తండ్రి బిడ్డలు పారిపోయి ఒక గుహలో ఉంటారు, ఒక కేవ్లో. ఏం చేయాలో తెలియదు, కట్టు బట్టలతో బయటకు వస్తారు. మీకు తెలుసా, వీళ్ళిద్దరికి ఒక ఐడియా వస్తుంది. ఇద్దరు బిడ్డలుగా ఏం ఐడియా వస్తుంది చెప్పండి? తన సొంత తండ్రితోనే. ఎవరికైనా అట్లాంటి ఐడియాలు వస్తాయండి జనరల్గా? వస్తాయి అట్లా. ఇల్లు గాలి కూడా చుట్టకు నిప్పు అడిగాడట. ఇల్లు గాలిపోయి నేను ఎడుతుంటే ఇంకొకడు ఏం అడిగాడమ్మా? మంజులో ఏమడిగాడు? నా చుట్టకు కొన్ని నిప్పు ఉందని. ఎట్లా ఉంటుంది అప్పుడు? పెళ్ళి మరి కొట్టుపెళ్తుందా? ఈ అమ్మాయిలకి అదే, అంటే సొదమలో పెరిగిన పరిస్థితి వాళ్ళ మీద ఏముందండి? ప్రభావం ఉందా? నాకు తాగిపిచ్చి, నాకింతవరకు అర్థం కాదు. నేను తెలుసు ఎన్నిసార్లు బైబిల్ చదివినా ఆ వైన్ ఎట్లొచ్చిందో అర్థం కాలేదు నాకు. ఇది మత్తిచ్చే వైన్. ఇప్పుడు మనం తాగేది మత్తిచ్చేది కాదు, అది మామూలు గ్రేప్ జ్యూస్. దీన్ని ఫర్మెంట్ చేస్తే ఏమొస్తుంది? అది వైన్ అయిపోద్ది. మన ఎవరు నన్ను అడుగుతున్నారు, డాడీ ఇదే ఖుషి, WINE తాగుతాం మనం, VINE తాగుతాం అని. అర్థమైందా? పిల్లలు ఆలోచన చూడండి, నాకు ఆశ్చర్యం. WINE తాగుతాం మనం, VINE తాగుతాం. ఏం తాగుతాం మనం? కొంతమంది మనసులో WINE తాగుతాం మనం. చర్చిలో VINE తాగుతాం, ఇంట్లో WINE. అట్లా డబుల్ యాక్షన్ చేసామంటే ఒక రోజు ఏమవుద్ది? అదే. సో ఇది ఎట్లా వచ్చిందో నాకు తెలియదు. ఏంటి వాడు పారిపోయాడు అంటే వాళ్ళు కట్టుబట్టలతో ఉన్నారండి. ఆ ఇన్సిడెంట్ నేను చదివితే హౌ ఆ ద్రాక్ష రసం పులిసిపోయింది ఎట్లా వచ్చింది? అండ్ లోతు ద్రాక్ష రసం తాగిపిస్తే మరి ఒళ్ళు గాని రాక ఎట్లా పడుకున్నాడు, ఎట్లా పడిపోయినాడు? నాకు అర్థం కాదు. ఎనిహో పాపం చేస్తాడు దేవుడు, వాళ్ళ సంతానం దీవించడానికి బదులు శపిస్తాడు. ఎందుకు చెప్తున్నా అంటే ఎస్, దుష్ట సహవాసం, మంచి నడవని ఏం చేస్తున్నామా? ఎవరితో స్నేహం చేస్తున్నావు, ఎవరి దగ్గరికి వెళ్తున్నావు, ఎవరింటికి వెళ్తున్నావు, జాగ్రత్త సుమా. నీ నేబర్స్ ఇవాళ జాగ్రత్త. అందరితో మాట్లాడాలా? అందరితో మాట్లాడు, అందరితో సమాధానం. కానీ ఎంతవరకు ఉండాలో ఎక్కువ ఎక్సైడ్ అయిపోయి వాళ్ళ విషయాల్లో పులుముకొని, కొంతమందికి రమ్మంటే మొత్తం పులుము వేసుకుంటారు వాడు కదా. ఊర్లో రారా చూసి రా బాబా అంటే ఆడు కాల్చేస్తాడు. ఆడు నో, అంతవరకే ఉండాలి. అంత ఇప్పుడు హిందూ సార్ పెళ్ళికి పిలిచారు, ఎలా వద్దా? ఎలా వద్దా? వెళ్ళు. కానీ నువ్వు నీ హోలీనెస్ కాపాడుకోవాలన్నమాట. కాపాడుకో. వాళ్ళు అనుకో, సార్ నాకు కొంచెం కొబ్బరి మొక్కలు నేను తినమన్నాడు. దాన్ని ఏమన్నా మనం తినేయద్దు. ఏముంది నీకు ఒక అది పోతే నీ సాక్ష్యం పోద్ది, నమ్మరు. నేను ఎక్కడో చాలా సంవత్సరాల క్రితం ఒక మ్యారేజ్కి వెళ్ళా. ఇప్పుడు ధనవంతుల మ్యారేజెస్లో ఆ సెక్షన్ వేరే పెడుతున్నాడు. ఇప్పుడు ఏ సెక్షను? ఈ సెక్షను ఆ సెక్షన్ వాళ్ళకి అర్థం అవుతుంది. హలో, ఎంతమందికి అర్థమైంది? ఈ సెక్షను ఆ సెక్షన్ వాళ్ళకి అర్థం అవుతుంది, మనకు అర్థం కాదు. మెల్లిగా వాళ్ళు అట్లా జారుకొని వెళ్ళిపోతారు అన్నమాట. ఎక్కడికి? ఆ సెక్షన్కి. అది దాగి ఇక్కడ మెక్కి మళ్ళీ వస్తారు అన్నమాట కదా.
ఇప్పుడు ఇప్పుడు ఇదైపోయింది, ఒక ఫ్యాషన్ అయిపోయింది అంటే ఏంటది, పాడైపోతాం జాగ్రత్త కదా. బ్యాడ్ కంపెనీ కరప్ట్స్ గుడ్ మేనర్స్. సామెతలు 18:24 వచ్చిన చదువు, 14:24 చదువు. ప్రావర్బ్స్ చాప్టర్ 14:24. టైం దగ్గరకు వస్తుందమ్మా, సారీ 18:24 అమ్మా, 18:24. ప్రావర్బ్స్ చాప్టర్ 18:24 చదువు. ఒక్క నిమిషం వాళ్ళ చదువు, అందరు తీసరా. బహుమంది చెలికాళ్ళు గలవాడు నష్టపడును. ఏంటి, ఎక్కువ మంది ఫ్రెండ్స్ మనం చెడిపోతామంట. ఆమెన్ కదా. ఎక్కువ మంది ఫ్రెండ్స్ ఉంటే కొంతమందికి అదొక గొప్ప. ఏమని, ఎంతమంది దోస్తులు తెలుసా నాకు, నువ్వు చెడిపోతారా బాబు, బైబిలే చెప్తుంది. 18:24 చదువు, ఇంగ్లీష్ చదువు. సమ్ ఫ్రెండ్స్ do not last, but some friends are more loyal than brothers. 18:24 18:24. అది చదవాలి. ఎంత, 23? 24. A men of many company may come to ruin. But there is a friend who sticks closer than a brother. There is a friend who sticks closer than a brother. Who is that brother? Who is that friend? Jesus Christ. చాలామంది దోస్తులు ఉన్నారంట, కానీ వాళ్ళు మనల్ని ఒక్కసారి ఏం చేయొచ్చు, రూయిన్ అంటే చెడగొట్టేస్తారు. కొంతమంది టీనేజ్ అమ్మాయిలు అబ్బాయిలు తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళకి నేను చెప్పాలొకటి, మీ పిల్లల ఫ్రెండ్స్ నువ్వు ఏం చేస్తుండాలి, గమనిస్తుండాలి. ఎవరితో స్నేహం చేస్తున్నారు, ఎవరితో ఏం చేస్తున్నారు. మమ్మీస్ కన్నా మించిన డిటెక్టివ్స్ ఈ లోకంలో ఎవరు ఉంటారు నాకు తెలుసు, కానీ వాళ్ళ మీద ఏం పెట్టాలి, ఒక కన్నేసి పెట్టాలన్నమాట కదా. ఈగిల్స్ అయి పెట్టాలి, ఏం చేస్తున్నారు, ఎలా, ఎవడు నీ ఫ్రెండ్, అడగా సరదా కూర్చోబెట్టుకొని, అరే నీ క్లాస్మేట్ ఎవరు, నీ కదా మ్యాథ్స్ ఎవరికి వస్తుంది మంచిగా, అట్లా చెప్తే వాళ్ళతో మాటల్లో పెడితే ఏమంటే మనకి మమ్మీస్ నేను చెప్పాను, మమ్మీస్ కన్నా మించిన డిటెక్టివ్స్ ఈ లోకంలో ఎవరు ఉండరు, వాళ్ళందరూ వేస్ట్, సిబిఐ గిబిఐ అని కదా. దే కెన్ రియల్లీ క్యాచ్ ఈజీలీ అన్నమాట. అవునా, నువ్వు వాళ్ళ దోస్తులు కనుక్కోవాలి. ఎందుకు చెప్పు, అది వాళ్ళ వల్ల నీ బంగారం లాంటి అమ్మాయి లేక అబ్బాయి ఏమవుతారు, అదే అంటున్నాడు అనమాట. బ్యాడ్ కంపెనీ రూయిన్స్ గుడ్ మేనర్స్ అన్న. నీ పిల్లల్లో ఎప్పుడన్నా తేడా వస్తుంటే మాటల్లో చేతల్లో, షుడ్ బి రియల్లీ కేర్ఫుల్. ఏంటి సంథింగ్ రాంగ్ అంటే పిల్లలు ఏం చేస్తుండాలి, వాచ్ చేస్తున్నారు, వాళ్ళ మాటలు చేష్టలు ఫ్యాషన్స్ థింగ్స్ గమనిస్తారా. మనకు తెలిసిన ఒక అమ్మాయి వచ్చేదండి చర్చ్కి, పాపం అమ్మాయి రూయిన్ అయిపోయింది అనమాట. దానికి ఏదన్నా మనకి ఇప్పుడు క్రిస్మస్ కానీ వాళ్ళ అమ్మ ఏం చేసేటట్టు ఇక్కడి నుంచి ఇక్కడికి వేసేది గాజులు, దానికి ఇక్కడి నుంచి ఇక్కడికి వేసేది అనమాట. ఆ పిల్లకి ఇట్లా గంగిరెద్దుకు పెట్టేది పూలు. గంగిరెద్దులు తెలుసా మీకు, దానికి అన్నీ పూసేదన్నమాట. మంకీ బ్రాండ్ లాగా ఉండేదాన్ని. పూసలు గీసలు వేసి, నేను ఒకరోజు అన్నా, ఇంత డెకరేషన్ చేస్తున్నావు జాగ్రత్త అమ్మాయి, అది ఏజ్కి వచ్చిందంటే ఏం చేస్తుంది, నిన్ను తన్ని వెళ్ళిపోద్ది అని చెప్పాను. అయ్యో పాస్టర్ గారు అట్లా అనకండి, అట్లా అనకద్దు కాదు, నాకెందుకు అనిపించింది, జాగ్రత్త పాప అన్న. లైట్ తీసుకున్నాను, ఎంత డెకరేషన్ చేస్తుంటే ఆ పిల్ల, చెయ్యొద్దని కాదు, చెయ్యాలి, బట్ కొంచెం ఎక్సీడ్ అయినట్టు అనిపించేది నాకు. కొంచెం ఏమయ్యేది, అది ఓవర్ చేస్తున్నాను. చెప్పాను జాగ్రత్త అని. అండ్ ఒక రోజు అది ఏజ్కి వచ్చింది, 7th 8th క్లాస్లోనే ఏమన్నా పట్టుకొని పారిపోయింది. వాడైపోయాడు, ఇంకోటి పట్టుకుంది, ఆయన పారిపోయాడు. 3-4 మార్చేసింది, షర్ట్లు మార్చినట్టు. ఏం చేస్తావు ఇప్పుడు, ఏం చేస్తావు, ఏం చేయలేవు. టీనేజ్కి వచ్చిన తర్వాత ఏమంటుంది, అది ఏమంటుంది చెప్పు, నా ఇష్టం, నువ్వేరు చెప్తాను. అందుట్లో ఈమె ఎంత మాదిరిగా ఉండేదంటే ఈమె కూడా ఏమంటుంది తిరుగుతుండేది. ఇప్పుడు అడుగుతాను, ముఖం ఉంటుందా అమ్మ మంజుల, ఉంటుందా, ఏమని అడుగుతావు, అదేమంటుంది, జస్ట్ ఇట్లా క్వైట్గా చూస్తే చాలా అర్థమైపోద్ది నీకు. జస్ట్ ఇట్లా క్వైట్గా చూస్తే చాలు. ఏంటి అది, కళ్ళు మాట్లాడతాయా, మాట్లాడతాయి. జస్ట్ ఇట్లా చూస్తే కాదన్నమాట. ఏంటి చూసావా, దుష్ట సహవాసం మంచి నడవని చెరగొడుతుంది. టీనేజ్ అమ్మాయిల అబ్బాయిలు జాగ్రత్త కదా. అండ్ సేటన్ ఏం చేస్తాడు, నిన్ను డిస్టర్బ్ చేయడం వాడికి కష్టం కదా, అందుకని పిల్లల ద్వారా వస్తాడు అనమాట.
హీల్ కమ్స్ త్రూ కిడ్స్ నిన్ను నన్ను డిస్టర్బ్ చేయాలి కదండి. వాడు ఎవరిని మృంగుద్దునా అని వెదకు చూతును. కొలస్సీ పత్రిక 2:8 చదవమ్మా. 2:8 చదువు. కొలెషన్స్ చాప్టర్ 2:8. కొలస్సీ పత్రిక 2:8 వచ్చిన 2:8 చదువు. ఆయనను అనుసరింపక మనుషుల పరంపర్యాచారమును అనగా పారంపర్యాచారములను ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వ జ్ఞానం చేత మిమ్మల్ని చెరపట్టుకొని పోవువాడు ఎవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోండి. ఇంగ్లీష్ చూద్దామా. 2:8. Beware lest Beware lest anyone cheat you and even cheat you through through philosophy philosophy and empty desire, and empty deceit, according to the tradition of men, according to the tradition of men, according to the basic principles of the world, and not according to Christ. అది ఫిలాసఫీ అంట. అంటే దేనికి వ్యతిరేకమైన ఫిలాసఫీస్ ఉన్నాయా? టీచింగ్స్ ఉన్నాయా? దేనికి వ్యతిరేకమైన ఫిలాసఫీస్ ఉన్నాయా? 1-2 చెప్పండి నాకు. డార్విన్ థియరీ అది కాదు. ఇప్పుడు మన ఫిలాసఫీ మాట్లాడతారు కొంతమంది. మీడియా వచ్చిన తర్వాత ఎక్కువ చూస్తున్నాం మనం. అది వరల్డ్ ఫిలాసఫీస్ అంటే మన విశ్వాసాలు ఏం చేస్తాయి, ముఖ్యంగా మన పిల్లల విశ్వాసాలు ఏం చేస్తాయి, చెడగొడుతుందా? ఎస్. మా కృషి స్కూల్లో ఒక పద్యం నేర్పిస్తున్నాడు అబౌట్ కృష్ణ. టీచర్ అందంట, నువ్వు తప్పకుండా నేర్చుకోవాలి, చూడకుండా చెప్పాలని. దాంట్లో ఏమైతే నువ్వే దేవుడివి, నువ్వే నా దిక్కు, నువ్వే రాజు, ఏదేదో ఉన్నావు. డాడీ నేను అమ్మ అది గలీజ్గా ఉంది కదా అంటే మా టీచర్ గట్టిగా చెప్పింది, తెలుగు టీచర్ చెప్పిందంట, నువ్వు ఇది నేర్చుకోవాల్సిందే. నేను అన్నాను ఓకే నేర్చుకో, కానీ ఒట్టి మార్క్స్ కోసమే, దీన్ని నమ్మద్దు, దేని వాక్యాన్ని నమ్మాలమ్మా నువ్వు అన్నా కదా. కదా మన దిక్కు ఎవరు? అది కాదు, అక్కడ కూడా దిక్కు ఆయనేనది, మన దేవుడే దిక్కు. తల్లిదండ్రులు ఎవరు? ఆ పిల్లలకు తెలియదు కదా. వాళ్ళు ఏం చేసింది, ఇది చదవాలి. వరల్డ్ ఫిలాసఫీస్ అనమాట అవన్నీ కదా. లోక సంబంధమైన ఏమన్నా దాన్ని తత్వజ్ఞానం. ఈ రోజుల్లో చాలామంది ఫిలాసఫీస్తో ఏం చేస్తారంటే మనుషులు చెడగొట్టేస్తారు. మానవ సేవే అదొక వరల్డ్ ఫిలాసఫీ. ఇప్పుడు మానవ సేవే మాధవ సేవ కరెక్టా రాంగా? మానవుడు మాధవుడు ఒకడేనా? కాదు. కానీ ఏమంటాడు? ఒకడే. వర్క్ ఈజ్ వర్షిప్ అంటాడు. కరెక్టా తప్ప? వర్క్ వేరే, ఎక్కడా దేవుడు అనలే వర్క్ ఈజ్ వర్షిప్ రా అనలే. మరి వర్షిప్ ఈజ్ డిఫరెంట్. వర్క్ ఈజ్ సాటర్డే వరకు వర్క్ చేయి, సండే ఒక్కరోజు నాకు కేటాయించు. ఆ రోజు అంట ఇశ్రాయేలీలకైతే జీవన సంబంధమైనది ఏది ఆ రోజు పని చేయకూడదంట. ఏ రోజు అంటే హాలిడే. దెన్ ఐ విల్ బ్లెస్ యూ అన్నాడు కదా. వర్క్ ఈజ్ డిఫరెంట్, వర్షిప్ ఈజ్ డిఫరెంట్ కదండి. ఈ రోజుల్లో రకరకాల ఫిలాసఫీస్ అండి వాళ్ళ టెక్స్ట్ బుక్స్లోనే పెట్టేస్తున్నారు అన్నమాట కదా. ఎందుకంటే వాళ్ళ మనసులో ఎప్పటి నుంచి ఎడగొట్టాలి? చిన్నప్పటి నుంచి ఎడగొట్టాలి. దేని వాక్యం అంతా కరెక్ట్ కదా. అమ్మ నాన్న ఎంత జాగ్రత్తగా ఆలోచన చేయండి. పిల్లల మనసులో తెలుగు, హిందీ వాటితో హ్యూమన్ ఫిలాసఫీ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. అంటే ఇవన్నీ ఏం చేస్తాయంటే మనుషులు దేవునికి వ్యతిరేకంగా పనిచేసేటట్టు చేస్తారు. ఇండిపెండెంట్ ఆఫ్ గాడ్ అనమాట. ఇక్కడ నాకు దేవుడు వద్దు. ఇంకో ఫిలాసఫీ ఉంది, నీవే దేవుడు రా బాబు, నీ లోపలే దేవుడు ఉన్నాడు, నీ లోపల ఒక శక్తి దాచిపెట్టాడు దేవుడు, దాన్ని నువ్వు ఏం చేయాలి? వెలికి తీసుకురావాలి. ఇదొక ఫిలాసఫీ. అవునా? నేనే దేవుడిని అయితే ఇంకెందుకు కదా. హ్యూమన్ ఫిలాసఫీ ఏం జాగ్రత్త. ఇలాంటి బుక్స్ ఉన్నాయా? చాలా ఉన్నాయి కదా. చెడగొట్టేవి చాలా బుక్స్ ఉంటాయి, పరిశుద్ధ వాక్యం మాత్రం ఒకటే ఉంది కదా. చాలా బుక్స్ ఉన్నాయా? చెడగొట్టేవి చాలా ఉన్నాయండి బాబు. కానీ గాడ్స్ వర్డ్ ఈజ్ ఓన్లీ వన్, నథింగ్. దీనికి నువ్వు డూప్లికేట్ రాకూడదు కదా. ఎస్, నేను లాస్ట్ ఇంకోటి చెప్పేసి ముగించేస్తా. ఏంటి ఇంకోటి చూద్దామా. గలతీ పత్రిక 6:7 గలతీ పత్రిక 6:7 చూద్దామా. 6:7 ఇంకా టైం అయిపోతుంది. మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు. మనుషుడు ఏం విత్తునో
ఆమేన్. డు నాట్ బి డిసీవ్డ్. ఇంగ్లీష్ చదువు. డు నాట్ బి డిసీవ్డ్. ఫర్ గాడ్ ఈజ్ నాట్ మాక్డ్. ఫర్ వాట్ ఎవర్ వన్ సోస్. రెండు పార్ట్స్ ఉన్నాయమ్మా ఇక్కడ. నెంబర్ 1 ఏంటి? దేవుడు విక్రించబడ్డు. గాడ్ ఈజ్ నాట్ మాక్డ్. ఈ రోజుల్లో మనుషులు విక్రిస్తున్నారండి దేవుడిని. విక్రిస్తున్నారా? ఎస్. యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా దే ఆర్ మాకింగ్ గాడ్ అనమాట. మాకింగ్ అంటే మేకింగ్ ఫన్ ఆఫ్ కదా, అవునా కదా? ఎగతాళి, వ్యంగ్యం, లేక ఇప్పుడు భాషలో పంచులు. ఏసై మీద కూడా పంచులు వేసేవాడు ఉంటాడు. ఆడికి పంచేసరి కట్టుకోవడం రాదు, అంత దమ్మండి అసలు కదా. కామెడీ చేస్తుంటాడు చులకన. మీ దేవుడు అంత గొప్పవాడైతే ఆ 3 మేకలు లాక్కొని వచ్చేయచ్చు కదా అన్నాడు ఒకడు. ఇవన్నీ ఏంటి? మాకింగ్ గాడ్. దేవుడిని ఏం చేయడం అండి? విక్కరించడం. దేవుడు అన్నాడు, చదవమ్మా. మోసపోకుడి, దేవుడు విక్కరించబడ్డు, మనుషుడు ఏం విత్తునో ఆ పంటనే. దేవుడిని విక్కరించొద్దు కదా. చాలామంది విక్కరిస్తూ ఉంటారు భక్తిహీనులు. మీ ఇంట్లో కూడా ఉన్నారేమో. జాగ్రత్త సుమా. టైటానిక్ అని ఒక షిప్ 15వ శతాబ్దంలో మునిగిపోయింది. గుర్తుందా? ప్రపంచంలోనే పెద్ద షిప్ అనమాట టైటానిక్. ఒక ఫుట్బాల్ గ్రౌండ్ అంత ఉండేది అనమాట. ఆ రోజుల్లో దాన్ని కన్స్ట్రక్ట్ చేసి చాలా ధనవంతులకి టికెట్స్ అమ్మారనమాట. అయితే లండన్లో అక్కడ వచ్చి అందరు విలేకరులు అడిగారు, అయ్యా ఇంత పెద్ద షిప్ ఇది చేసావు, ఇది మునిగిపోద్దన్న భయం లేదా అన్నాడంట ఒకడు. అయ్యే ఇంటర్వ్యూలు అడుగుతారు కదా. అడిగితే దాన్ని కన్స్ట్రక్ట్ చేసినాను అన్నాడంట. పక్కపక్క అన్నవి ఆ దేవుడు వచ్చినా దీన్ని ఏం చేయలేడు, ముంచలేడండి అన్నాడు. ఈవెన్ గాడ్ కెనాట్ సింక్ దిస్ షిప్ అన్నాడు. దేన్ని? ప్రయాణం సాగింది. 1500 మంది ప్యాసింజర్లు హ్యాపీగా తాగుడు, చిందులు, తందులు, లోపల పార్టీ గిట్టి అవుతున్నప్పుడు అనుకోకుండా హఠాత్తుగా ఒక ఐస్కి వెళ్ళి కొట్టుకున్నాడు. వాడు చిన్నది అనుకున్నాడు కానీ అది చాలా పెద్దది. అది మునిగిపోయింది. జల సమాధి అయిపోయాడు. 1300 మంది అండి అసలు. దేవుడు విక్రించబడ్డమ్మా కదా. ఎస్. ఆ మనుషుడు ఏం విత్తునో. చాలామంది ఇళ్లలో దేవుడిని విక్రిస్తాడు. మీ దేవుడు చేయలేడా? చేస్తాడు, ఉండదు కదా. ఎగతాళి చేస్తాడు. దే కట్ జోక్స్ అన్నమాట. ఏసై గురించి లేక ఆయన వాక్యం గురించి జోక్స్ చేస్తూ ఉంటాడు ఆవిడ కదండి. కొంతమంది ఎగతాళి చేస్తుంటారండి. కొంతమంది మాటల ద్వారా ఎగతాళి చేస్తారు, కొంతమంది ఏంటి చేతల ద్వారా. ఒకసారి అంట ఒక హిందూ కుటుంబంలో ఒక ఆయన ప్రభుని తెలుసుకున్నాడంట. తెలుసుకుంటే నిజంగా జరిగింది గుంటూరు జిల్లాలో. పాపం ఆయన ఏడిపించేది, ఆమెని ఎగతాళి చేసేది అనమాట. ఒకసారి ఇంటికి వస్తే, అన్నం అది చర్చికి వెళ్ళి ఇంటికి వస్తే ఇంత ఉప్పు వేసిందంట కూరలో. వేసి నోట్లో పెట్టుకోగానే ఏంటమ్మా ఇంత వేసామంటే, మీ దేవుడు మీరు లోకానికి ఉప్పై ఉన్నారన్నారు కదా, తినండి అన్నాడు. ఎవరిని అంటున్నావు? చాలా మనుషులను అంటున్నాను. కాదు. గాడ్ ఈజ్ నాట్ మాక్డ్ కదా. గాడ్ ఈజ్ నాట్ మాక్డ్. దేవుడు నువ్వు ఏం చేయలేవు. కొన్ని రోజుల తర్వాత నాకు బీపీ వచ్చిందంట. డాక్టర్ అన్నాడంట ఉప్పు తినొద్దు నువ్వు అన్నాడు. ఉప్పు తింటే నువ్వు హార్ట్ అటాక్ చచ్చిపోతాను. బీపీ వాళ్ళు ఎక్కువ ఉప్పు తినకూడదు కదా. దేవుడిని ఎక్కిరించకు, జాగ్రత్త సుమా. అట్లాంటి ఎక్కిరించే వాళ్ళతో నువ్వు ఏం చేయకూడదు, స్నేహంగా నువ్వు దూరంగా ఉండాలి. ఎందుకంటే దేవుడు ఎక్కిరించబడ్డు. మనుషుడు ఏం విత్తునో అదే కోసుకుంటావు. ఒకటి విత్తి ఒకటి కోసుకోవమ్మా. ఏం విత్తుతావో, ఏం చేస్తావో అదే నీ మీదకి వస్తుంది. వచ్చేటప్పుడు చాలా విత్తేటప్పుడు ఈజీగా ఎట్లుంటుంది, అది స్వీట్గా ఉంటుందండి. కానీ దాన్ని అనుభవించేటప్పుడు ఎట్లుంటుంది, కష్టమా. అండ్ ఒకటి విత్తితే ఒకటే సీడ్ వస్తుంది, ఒకటే పండు వస్తుందా? చాలా పండ్లు వస్తాయి అంతే కదా. ఇప్పుడు కొన్ని నెలల్లో మనం మ్యాంగో తీసుకొని వస్తుంది కదా, ఒకటే విత్తనం విత్తాడు. కానీ ఇది వస్తున్నాయి ఫ్రూట్స్ ఎన్ని వస్తాయి, చాలా వస్తాయి, మల్టిపుల్ ఫ్రూట్స్ వస్తాయి. చూసావా? సో మన జీవితాన్ని జాగ్రత్త పెట్టుకోవాలి. దేవుని విక్రించకు, దేవుని విక్రించే వాళ్ళతో ఉండకూడదు. ఇశ్రాయేలీయులు దేవుని విక్రించారా? ఏమని? 78 సామ్ తీయండి ఒకసారి. కీర్తన 78వ అధ్యాయం 18వ వచనం. 78 సామ్ 18th వచనం. వారు తమ ఆశ కొలది తమ హృదయంలో దేవుని శోధించరి.
చదమ్మా. ఆ అరణ్యములో ఆ. దేవుడు ఆ అరణ్యం కాదు, ఈ అరణ్యంలో దేవుడు భోజనం సిద్ధపరచగలడా అనుచు వారు దేవునికి విరోధంగా మాట్లాడారు. ఇంతగా ఏమన్నారు చెప్పండి వాళ్ళు. ఇంగ్లీష్ చదువు సరే. They దే tested God టెస్టెడ్ గాడ్. in their heart by demanding the food they craved. They spoke against God, దే స్పోక్ అగైన్స్ట్ గాడ్ saying, సేయింగ్. "Can God spread a table in the wilderness?" అర్థం చెప్పండి ఏంటో So దేవుడు సామర్థ్యం ఉదాహరణ అది. అంటే ఇంతమందికి దేవుడు మీ దేవుడు టేబుల్ అంటే డిన్నర్ టేబుల్ ఇవ్వగలడా అని అడిగాడు అనమాట. అంటే అర్థమైంది వెక్కిరించడం, వ్యంగ్యం, కామెడీ చేయటం అనమాట. దేవుడు ఇచ్చాడా? వాడు ముక్కుల్లోంచి నాలుకలోంచి వచ్చేంత పెట్టాడు తిండి. అంటే ఎంత అసహ్యంగా తిన్నారు, ఎంత అసహ్యంగా పెట్టాడంటే వాళ్ళకి. ఆ నాన్ వెజ్ మీద వాడికి ఏమొచ్చేసింది? విరక్తి వచ్చేసింది అన్నమాట. అట్లా తినాలంటే దేవుడు అంటలు అంటుండు, ఇస్తాడు మంచిగా కదా. జాగ్రత్త సుమ, దేవుని ఎక్కిరించుకో, దేవుని ఎక్కిరించుకో. వ్యంగ్యంగా మాట్లాడితే వాళ్ళ నుంచి పంచులేసేది. నువ్వు వాళ్ళతో ఏకీపించుకుని వాళ్ళు వేసే పంచులు నవ్వను కూడా నవ్వకూడదు. ఎందుకు వాళ్ళతో నువ్వేం చేస్తున్నావు? ఏకీపిస్తున్నావు. ఇవి సీరియస్, ముఖ్యంగా దేవుని విషయాలు. ఎందుకంటే మన దేవుడు అన్నీ చూస్తున్నాడు, వింటున్నాడు. జాగ్రత్త. నేను చెప్తే ఇప్పుడు గొడవ అయినప్పుడు భార్యాభర్తలు నన్ను పిలుస్తారు. నేనంట చెప్పు బైబిల్ పట్టుకో. నేనంట అమ్మ నోరు మూయి, మీరు గొడవ పడింది ఎవరు? మధ్యలో ఎవరు లాగొద్దు. యూ డోంట్ హ్యావ్, అసలు నీకు హక్కు లేదు. ఏమని? అసలు బైబిల్ ముట్టుకునే హక్కు మానవుడికి లేదండి. నువ్వు కొట్లాడుకొని సావు, జుట్టు పట్టుకొని రచ్చిపోండి, కానీ ఎవరు లాగదు మధ్యలోకి. యూ డోంట్ హ్యావ్ దట్. అట్లా ఉంటే నేను నేను వెళ్ళిపోతాను. లేదా ఇక లేదు, చెప్పు నీ ప్రాబ్లం ఏం చెప్పు, వీడి ప్రాబ్లం ఏం చెప్పు. అంతేకాని మధ్యలో ప్రామిస్ చేయి పిల్లల మీద, మళ్ళీ పిల్లలు లాగదు. నువ్వు తన్నుకొని వస్తే ఏం కావాలి? ఇద్దరు చంపుకొని చచ్చిపోండి. డోంట్ పుల్ గాడ్, బికాస్ గాడ్ ఈజ్ డిఫరెంట్. అంతే. నువ్వు చేసిన పని ఆయన అడిగి చేసినావా? తర్వాత ఇక పనులను చేసినావు. మన మధ్యలోకి దేవుళ్ళు గాడ్ ప్రామిస్ చేయి ఉన్నారా? ఇట్లాంటి సార్ డోంట్ డూ దట్, బికాస్ గాడ్ ఈజ్ నాట్ మాక్డ్. మాటికి దేవుని మాట ఎత్తద్దు. కొంతమంది కూర్చుంటే అల్లెలుయా అన్నాడు, లేస్తేలే. అయ్యా నడువు నొప్పి అంటే దానికి అర్థం వేరే, కానీ నీ నడువు నొప్పికి దేవునికి సంబంధం ఏముంది? అల్లెలుయా నాకు అన్నం మరగట్లే, మెక్కిన మంచిగా కదా. యూ షుడ్ నాట్ టేక్ గాడ్స్ నేమ్ వెయిన్లీ అని ఉంది. వెయిన్లీ అంటే ఉట్టిగా తీయద్దు. మాటకు ఊరినే లేచేటప్పుడు కూర్చునేటప్పుడు డాక్టర్ పేరు ఎత్తు కావాలంటే, ఆర్థోపెడిక్ సర్జన్ ఏమైనాడో అని ఎత్తు. అందుకని డోంట్ టేక్ గాడ్స్ నేమ్, బికాస్ గాడ్స్ నేమ్ ఇస్ నాట్ మాక్డ్ అంటే ఎగతాళికి అలాగే ఇట్లాంటి పిచ్చి వ్యవహారాలకు మనం ఏం చేద్దాం? వాడదు, చేయదు, వాడనివ్వద్దు కూడా. ఒకసారి ఒక పెళ్ళికి వెళ్ళాం. పెళ్ళికి కాదు, ఎంగేజ్మెంట్. ఎక్కడ మలక్పేట మన వాళ్ళదే. వాళ్ళు ఏదో మాట్లాడుకున్నారు, డబ్బు ఏదో ఇస్తామని. ఆయన ఏం చేశాడు? ఇంత పెద్ద ట్రేలో కరెన్సీ పట్టుకొచ్చినాడు అంట వీళ్ళకి ఇవ్వటానికి. నిన్న ఏంటి ఇదాన్ని? సార్ మేము అబ్బాయిలకి ఇస్తామన్నా. ఏమనుకున్నావు? ఇది బిజినెసా, మార్కెట్ అనుకున్నావు? ఇది దేవుని మందిరం అండి. వాళ్ళు అక్కడ ట్రేలో పట్టుకొచ్చాడు డబ్బులు. ఏమనుకున్నావు? ఇది నువ్వు డబ్బులు ఇక్కడ నువ్వు తీసుకొచ్చి కరెన్సీ నోటీసా? అందులో ఇంత కట్టలు పట్టుకొచ్చినాడు. లేదు సార్, అందరి సమక్షంలో. ఈ సమక్షంలో అసలు డౌరీ ఇట్ సెల్ఫ్ ఈజ్ వాట్? అగేన్స్ట్ గాడ్, అగేన్స్ట్ సిన్. నువ్వు తీసుకొచ్చి దేవుని మందిరంలో ఏం చేస్తున్నావు? పెద్ద డిస్ప్లే చేస్తున్నావు. తీసేసేయాలి. నాకు కోపం తెప్పికు, లేకపోతే నీ ఇష్టం, అది నేను వెళ్ళిపోతాను. ఐ డోంట్ వాంట్ టు డూ దట్. పరుల పాపములో పాలువారై ఉండకము కదా తిమోతి. పరుల పాపములో నేను మరి లేదు సార్ మేము చూసుకున్నాం. అట్లా అన్నా బాగుంది, చూసుకో. నువ్వు కట్నాలు ఇస్తావో కానుకలు ఇస్తావో, కానీ కరెన్సీ నోటు నాకు ఇచ్చే ట్రై మళ్ళీ వాళ్ళకి ఇవ్వటం దట్స్ వెరీ ఏమంటారు, చీప్గా ఉంది. అంటే ఏమనుకోకండి వచ్చేటప్పుడు ఆయన వాళ్ళ భార్య ఏమనుకోవటం కదా, మీరు నేర్చుకోవాలి. దేవుని మందిరం బిజినెస్ సెంటర్ కాదు.
కదా. ఇక్కడ పరిశుద్ధుల ఆలయం, దేవుడు ఉండే స్థలం అది. హీ లవ్స్ గాడ్స్ ఏమంటారు, దేవుని సన్నిధి ఇష్టం అక్కడ. అంతేగాని కరెన్సీ నోట్లు కొన్ని చర్చెస్లో తెలుసా వేలాలు వేస్తారు. కోడిపెట్ట 1000 రూపాయలు, సిగ్గులేదు అసలు. గుడ్లు అమ్ముతాడు, గుడ్లు కదా, 100 రూపాయల గుడ్లు, ఇది గోల్డెన్ గుడ్లు అమ్మినాడు. అదన్నీ మళ్ళీ పేరేంటో తెలుసా, చర్చికి వేస్తాం సార్ మనం. నీ ముఖం ఎందుకు చెప్తున్నా అంటే, ఎస్, దేవుడి పేరు ఎక్కిరించబడ్డావు. జాగ్రత్త సుమ. ఒక యవనస్తురాలంట బాగా అందరితో ఫ్రెండ్షిప్ చేసి త్రాగుడు గదుడు అలవాటై పబ్స్కి వెళ్తూ ఉండేది. వాళ్ళ అమ్మ ఎంతో బాధపడేయండి అండి. అయ్యా అమ్మ వెళ్తున్నావు, జీవితం వేస్ట్ అయిపోద్దమ్మా. ఒక యవనస్తురాలు, టీనేజ్ అమ్మాయి. అయితే ఒకరోజు వాళ్ళ ఫ్రెండ్స్ అందరు ఇంటికి వచ్చారంట. ఇంటికి వస్తే వాళ్ళ పాపని దగ్గరకు పిలిచిందంట. అమ్మ జాగ్రత్త, దేవుడు చూస్తున్నాడు, బన్నీ వద్దు. నీ తెలియదు ముసలిదాన, మా ఫ్రెండ్స్ ఎంత ఎంజాయ్ చేస్తున్నా తెలుసా, పబ్కి వెళ్తాం, డ్యాన్స్ చేస్తాం, వీడు తాగుతాం, గీడు తాగుతాం, అర్థం వీడంటే ఇది గంజాయి తాగుతాం, ఎంత హ్యాపీ తెలుసు నీకు తెలియదు బా అన్నాడు. ఎందుకంటే అమ్మ వద్దు, నేను ప్రార్థన చేస్తాను నీకోసం, కనీసం చిన్న బైబిల్ అన్నా తీసుకుపోమందంట. దేవుడు సన్నిధి ఉంటుందంటే అది పక్కపక్క అనేదంట. బైబిల్ ఎక్కడికి, పబ్గా, డ్యాన్స్గా. మీ దేవుడు డ్యాన్స్ వేస్తాడా? అట్లాంటి అని అన్నకమ్మ, దేవుడికి ఇష్టం. కావాలంటే లోపల వెనకాల డిక్కీలో పెట్టాను, కారు డిక్కీ ఉంటుందిగా, అక్కడ పెట్టి బైబిల్. అక్కడ ఆమె ఏం చేసింది, లాస్ట్ ఆ ఈవినింగ్ ఆ ముసలా అమ్మ ఏం చేసిందంటే గుడ్లు తెచ్చింది, ట్రేస్ ఉంటాయి కదా, ట్రేస్ ఆఫ్ ఎగ్స్ తీసుకొచ్చి అక్కడ ఉంది. సరే బైబిల్ అన్న వెనకాల పెడదామని పెట్టేసింది. ఇప్పుడు వెనకాల ఏమన్నా డిక్కీలో గుడ్లు, ట్రేస్, బైబిల్. వెళ్ళిపోయారండి. మధ్యరాత్రి ఫోన్ వచ్చిందంట పోలీసు నుంచి, అమ్మ మీ అమ్మాయి కారు తుక్కు అయిపోయింది, అందరూ చచ్చిపోయారు, ఫ్రెండ్స్ 4-5. పోలీసులు చూస్తే అన్నీ సారాయి ఏమంటారు బాటిల్స్ అన్నీ పడిపోయినాయి, చెల్లా చెదరు. ఈ అమ్మాయి ముక్కలు అయిపోయినారు. తర్వాత అంతా వచ్చి ఇన్స్పెక్ట్ చేస్తారు పోలీసులు. చూస్తే వెనకాల ఓపెన్ చేస్తే గుడ్లు యాజ్ ఇట్ ఈజ్గా ఉన్నాయండి. ఒక్క గుడ్డు కూడా ఇంకా పగలే. బైబిల్ అట్లా ఉందన్న. ఎవరిని ఎక్కిరిస్తున్నావు? ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు అంటే, ఆమె జీవితం ఫినిష్ చేసుకుంది. కానీ దేవుడు ఆ గుడ్లను ఏం చేశాడు, గుడ్లను కాపాడగలిగాడండి దేవుడు. ఎందుకంటే ఏంటి, దేవుడిని ఎక్కిరించినందున. చాలాసార్లు మనం దేవుడిని ఎక్కిరిస్తూ ఉంటాం. చేయగలడా దేవుడు? పెద్ద నా బదులు ఎగ్జామ్ రాయమని చూద్దాం. ఈ ఛాలెంజెస్ అన్నీ ఎవరి దగ్గర, మామూలు వాళ్ళ దగ్గర చేయి. కానీ ప్రభు దగ్గర మాత్రం ఏంటి, ఆయన నిజమైన దేవుడు, సత్యవంతుడై ఉన్నాడు. సుమా, ఆయన దగ్గర మాట్లాడదు. అమ్మ చాలా బాధపడింది. అయ్యా ఈ బైబిల్ కనుక మా అమ్మాయి దగ్గర ఉంటే బహుశా బ్రతికేదేమో తెలియదు. కొంతమంది తాగి జోక్స్ చేస్తుంటారు జీవన్ మీద, చదవనా? ఎప్పుడైనా చూస్తాడు నీ ముక్కుకి ఏం తగిలిస్తాడు చూసావా? రెండో రాజులు 18వ అధ్యాయం 33 వచ్చిన టైం అయిపోయిందండి. రెండో రాజులు 18వ అధ్యాయం 33 వచ్చిన చదువు ఏదో. ఇక్కడ ఈ వచనాలు రాసుకోండి, ఇంటికి వెళ్ళి చూడండి. దేర్ ఎ గుడ్ మెసేజ్ దే. 2 Kings chapter 18:33, తర్వాత 19:14 రాసుకోమ్మా, రెఫరెన్స్లు రాసుకో. 2 Kings chapter 18:33, తర్వాత 19:14, తర్వాత 19:27, తర్వాత 19:35. ఈ 4 వచనాలు రాసుకోండి, ఇంటికి వెళ్ళి చూడండి. వీళ్ళు నో వాట్ ఇస్ దట్. ఒకడు దేవుడిని ఎక్కిరిస్తాడనమాట, రబ్షకే అనేవాడు, అషూర్ రాజు యొక్క అసిస్టెంట్ అన్నట్టు. దేవుడు వాడికి ఇచ్చే శిక్ష ఏంటో తెలుసా? ఆ రోజు రాత్రి వాళ్ళ కొడుకులే వాడిని చంపేస్తారండి. వాళ్ళ సొంత కొడుకులు ఏం చేస్తారు రాజుగారిని? ఎందుకంటే ఇశ్రాయేల్ మీద దండెత్తి వచ్చి వాడు ఇశ్రాయేల్ దేవుని దూషిస్తాడు అన్నట్టు. మీకు చేయగలడా మీ దేవుడు? ఫలానా దేవతలు ఏం చేశారు, ఫలానా రాజ్యంకి వెళ్తే మాకు ఇంత విక్టరీ వచ్చింది, ఫలానా దేవుడు ఏమన్నా ఆదుకున్నాడా, అది ఇదని ఎవరి మీద ఎగురుతారు? ఇశ్రాయేల్. యెహోషాపాతు రాజుగా ఉంటాడు. సారీ, యెహోషాపాతున ఎజెకియల్ రాజు, అంతేనా? ఎహెజ్కేల్ రాజుకుంటాడు, కాదు, హిజ్కియా రాజుకుంటాడు. ఎగురుతాడు అనమాట. ఆ రాత్రి ఒక దేవదూత వచ్చి చంపబడారు. ఎందుకు తెలుసుకున్నా అంటే, జాగ్రత్త, దేవుడు విక్రించబడ్డావు. మనిషి ఏం చేశాడు?
అది కోసుకుంటాడు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి ముగించేస్తే, ఎగ్జాంపుల్కి బైబిల్ జరిగింది. ఈ ఇస్రాయేల్ దేశంలోనే, అంటే ఇస్రాయేలీలకు దేవుడు పాలు తేనెలు ఇచ్చే దేశం ముందు అద్దోని బెజక్ అని ఒక రాజు ఉండేవాడు. అని పేరేంటి? అద్దోని బెజక్ ఎంత గర్విష్ఠుడంటే, ఎవరినైనా రాజ్యం మీద పోయినప్పుడు అక్కడ ప్రిన్స్ని పట్టుకొచ్చి వాళ్ళకి శిక్ష ఏం చేసేవాడు తెలుసా? ఈ బొట్టిన వెళ్ళి కోసేవాడు అన్నమాట. ఏది? ఈ తమ్ము ఇంకా కాలుకున్న టోస్ అంటే చిన్న పెద్దది ఉంటుంది కదా, కోసాడు. ఎందుకు చెప్పండి? వాడిని పనికిరానివాడిగా చేయడానికి. ఇప్పుడు పరిగెత్తాలని ఏం కావాలి మనకి? ఆ ఫీట్ కాదు, తమ్ము కావాలి కదా. తమ్మేనా? కాదు కదా, దట్స్ కాల్ వాట్? టో కావాలి. ఇదేంటి? ఏమన్నా విల్లంబులు కావాలంటే తమ్ము కావాలా? అట్లా చేసేవాడు అనమాట. అట్లా ఎంతమంది అట్లా చేసేసి, ఇట్లా టేబుల్ ఉండేది ఆయన దగ్గర, డిన్నర్ టేబుల్. వాళ్ళు అట్లా వదిలేసేవాడు. డిన్నర్ చేసేటప్పుడు వీడు చిన్న రొట్టె ముక్కలకు వచ్చి మిగిలిన ఏం చేసాడు? వాళ్ళకి పడేసేవాడు. ఎవరికి? కిందనున్న యువరాజులకి ఓడిపోతారు కదా పాపం. పడేస్తే పాపం వాళ్ళు ఆకలి కొద్ది ఆ బ్రెడ్ని పట్టుకోవాలంటే ఏం కావాలి? ఈ పట్టుకొని గ్రిప్ లేక వాడు బాగా స్ట్రగుల్ అయ్యేవాళ్ళు అన్నమాట. స్ట్రగుల్ అయితే వీడు పక్క నవ్వేవాడు. ఎవరు? అద్దోని బెజక్. ఈ పెడతాను కదా, ఏముండదండి, గ్రిప్ ఉండదు కదా, పక్క నవ్వేవాడు రాజకుమారులను చూసి. ఒకరోజు వచ్చింది, ఇస్రాయేల్ వాళ్ళు పట్టుకొని ఇజ్రాయెల్ దేశం పట్టుకుపోయి వీడి 2 థమ్స్ కోసేశారు, 2 కాళ్ళు తీశారు. అప్పుడు అదోని బెజక్ ఏమంటాడు తెలుసా? చూడు, న్యాయాధిపతులు 1వ అధ్యాయం 59 వచ్చిన చూద్దాం. న్యాయాధిపతులు 1వ అధ్యాయం 59 వచ్చిన చూద్దాం. చదవమా ఎవరన్నా? అందరు తీయండి, ఒక చదవండి, ముగించేస్తాను నేను. న్యాయాధిపతులు జడ్జెస్ చాప్టర్ 1 59 చదవదాం. సారీ 5 to 7 1 5 to 7 5 to 7. ఒక్క నిమిషం, పేజ్ నెంబర్ చెప్పండి. 199 అండి తెలుగు బైబిల్లో, ఓల్డ్ టెస్ట్మెంట్లో 199. వారు బెజక్కులో అదోని బెజక్కును చూచి వానితో యుద్ధం చేసి కనానీయులను పెరిజ్జీయులను హతం చేసిరి. అదోని బెజకు పారిపోగా వారు అతను తరుము పట్టుకొని, చూడు, అతని కాలు చేతుల బొట్టిన వేళ్ళు కోసివేసి. ఏంటి, ఎవడైనా సరే ఏం కోసేసేస్తాడు? మెడకాయలో గడగలు కోసేస్తాడు. వీళ్ళు ఏం చేస్తారంట? చూడు, నువ్వేం విత్తుతావా? ఎంత వాక్యం కరెక్ట్? మనుషుడు ఏం విత్తున్నావు? ఇతరులకు నువ్వు అదే చేసావు. ఇప్పుడు వీళ్ళు పట్టుకొని ఏం చేశారంట? ఈ కోసేసారు. కాలు చేతులు చదువుమా. అప్పుడు అదోని బెజకు తమ కాళ్ళు చేతులు బొట్టిన వేళ్ళు కోయబడిన 70 మంది రాజులు నా భోజన బల్ల కింద ముక్కలు ఏరుకొని చుండిని. ఆ మాట అండర్లైన్ చేయి. నేను చేసినట్లే దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చనని నేను వారు యెరూషలేమునకు తోడుకొని రాగా. అయ్యయ్యో, ఎందుకంటే అక్కడ చనిపోయాడు? చెప్పండి, ఎందుకు చనిపోయాడు? తను చేసిన వాటికి పశ్చాత్తాపం కృంగిపోయి లోపల డ్యామేజ్ అయిపోయి చచ్చిపోయాడు. పెద్ద పనిష్మెంట్ ఏంటో తెలుసా? మనం చేసింది మన మీద రావడం. అందుకని ఏం చేస్తున్నామో జాగ్రత్త సుమ. 3 రకాలుగా పనిష్మెంట్ ఇస్తాండి ప్రభు. నెంబర్ 1, మనం చేసిన వాటి మనమన్నా అనుభవించాలి కదా. దెబ్బ కొడతాడు మనకి. చూస్తున్నాడు ఆ దేవుడు. మనకు కనుక తప్పిపోతే మన పిల్లలకి ఇచ్చేస్తాడు అన్నమాట. అదేంటండి మా పిల్లలు కదా, అంతే. అది ఇప్పుడు మంజుల దగ్గర ₹1 కోటి ఉంది. ఏం చేస్తుంది ఆమె? పిల్లలకి ఒక ఇద్దరా? నీకు ఇద్దరా ముగ్గురా? ఇద్దరికి 50 లక్షలు ఆయనకి, 50 లక్షలైనా ఆయనకి పనిచేస్తుందా? అప్పు చేస్తుంది అనుకో, అప్పుడు ఏమంటారు? క్యా బాబు ఆప్కా అమ్మ ఏ కరే క్యా కరే, అప్పు కరే, నువ్వు మీ దగ్గర తీర్చేయండి అంటాడు. మేము చేయలేదు. నువ్వు చేయకపోతే మీ అమ్మ చేసింది కాబట్టి ఏం చేయి? అది లోక న్యాయం. దేవుని న్యాయం అంతకన్నా కరెక్ట్ ఉంటుందా? ఎస్. జాగ్రత్త సుమ. మనుషుడు ఏం విత్తునో అదే కోసుకుంటాడు. అద్దోని బెజక్ని తీసుకొచ్చి ఏం చేశారంట?
ఈ రెండు కట్ చేసి వదిలేశాడు. వదిలేస్తే పాప పశ్చాత్తాపంతో కుమిలిపోయి ఏమైపోయాడు? మోసపోకుడి, దేవుడు విక్రించబడ్డు, మనుషుడు ఏం విత్తాడు అదే వస్తాడు. ఎందుకు సో పిల్లల మీద అన్న వస్తుంది, లేకపోతే మన ఆస్తి మీద కొడతాడు దేవుడు. ఎందుకు ఆస్తి? దాన్ని చూసుకుని ఎగురుతామేమో, దాన్ని చూసుకొని మురుసుకుంటున్నాము. నీ ఏమంటారు, నీ మనసు అంతా దాని మీద లగ్నం అయిపోయింది, క్యాచ్ అయిపోయింది, లాక్ అయిపోయింది. గాడ్ హ్యాస్ టు డీల్ విత్ యూ కదా. పిల్లల మీద కొట్టేస్తాడండి దేవుడు, లేకపోతే నీ మీద కొట్టేస్తాడు, లేకపోతే నీకు సంబంధించిన సంగతులను డ్యామేజ్ అయిపోద్ది అన్నమాట. గాడ్ విల్ డీల్. అంటే మనం చనిపోకముందు ఇవన్నీ ఏం చేయాలి? మనం అనుభవించాల్సింది, తప్పదు చనిపోకముందు. కానీ చాలా చేదుగా ఉంటుందమ్మా, అది చాలా చేదుగా ఉంటుంది లైఫ్ కదా. అవునా కదా? చేసేటప్పుడు ఎట్లుంటుంది? పాపం చాలా బాగుంటుందా? డబుల్ కమీటర్ లాగా ఉంటుంది. కానీ దాని రిజల్ట్ ఎట్లుంటుంది? బైబిల్లో ఒక జరిగిందా, ముసిని పండంత చేదు అంటాడండి. ముసిని పండు అంటే బిటరెస్ట్ ఫ్రూట్ అంట ఈ భూమి మీద. బిటరెస్ట్ అంటే చాలా ఎట్లుంటుంది, చేదు అనమాట. దాన్ని ఎవడు ఏం చేయలేడు, తినలేడు. అంటే చేసేటప్పుడు ఎట్లా ఉంటుంది? చాలా స్వీట్గా ఉంటుంది, ఎవరైతే తెలియదు అనుకుంటారు. పాపం గ్రీన్గా ఉంటుంది. కానీ వెన్ ఇట్ కమ్స్ టు రిజల్ట్ వెరీ బిటర్ అనమాట కదా. అండ్ మన పిల్లలకి ఏమైనా జరిగిందనుకో, నేను చంపాడు దేవుడు, అవన్నీ చూస్తూ అనుభవిస్తున్నాం. ఏమవ్వాలి? ఇడు చూడు ఏడ్చి ఎవరు దావీదుకి పిల్లలకి అందరికీ హాని జరిగిందండి, సంతోషంగా ఉన్నాడా? లేదు. ఎట్లున్నాడు? ముందు అబ్షాలోము పోగానే గుండె జారిపోయింది ఆవిడ కదా. అండ్ ఇంకొకటి ఎవడు అమ్నోను హత్య చేయబడతాడండి కదా. ఎవరు హత్య చేస్తారు? సొంత కొడుకు చేస్తాడు. వాళ్ళ కూతురు పేరు ఏంటి? అమ్మాయి పేరు తామారు. ఆమె కరప్ట్ అయిపోద్ది. అది చూసి ఆ తండ్రి హృదయం ఎంత బాధపడి ఆలోచించండి. ఉపపదులు అందరూ చెడిపోయారు. ఎంత అంటే ఎందుకు అలౌ చేశాడు దేవుడు? బికాస్ ఆఫ్ హిస్ సిన్. చేసినప్పుడు ఎట్లా ఉంది? బాగుందా? బాగుంది. కానీ దాన్ని ఎక్స్పీరియన్స్ చేయటం ఎట్లుంది? కష్టం ఉందా? ఎస్, చాలా కష్టం. ఏడుస్తాడు అన్నమాట. ఒక దగ్గర రాస్తాడు, ప్రభువా నా పరుపు నా కన్నీటిలో తేలుతుంది ప్రభు అంటాడు కదా. మై బెడ్ ఇది ఏమంటారు అంటే అంత కన్నీరు పెట్టుకున్నాడు అనమాట, ఏడ్చాడు అనమాట. ఈయన లైఫ్ స్పేర్ చేశాడు, కానీ దాని ఎఫెక్ట్ చూడండి ఎంత ఎఫెక్ట్ పడింది. దాని ఏమంటారు అంటే రిపుల్స్ అంటారు. రిపుల్స్ అంటే ఒక కామ్గా ఉన్న కొలంలో ఒక రాయి వేస్తే ఉంది ఇట్లా దట్స్ కాల్డ్ రిపుల్స్ అనమాట కదా. అంత ఎఫెక్ట్ ఉంటుంది అనమాట. అందుకని చాలా జాగ్రత్త పడదాం మన లైఫ్లో. మనం రిపెంట్ కాకపోతే మన పాప విషయం బహుశా అందుకనేనేమో నీ లైఫ్ ఇంకా ఏం కావట్లేదు, ఇంకా దీవించబడలేదు. బహుశా నువ్వు ఏదో ఒక విషయంలో దేవునికి వ్యతిరేకమైన పనులు చేశావేమో, లేక మనుషులకు వ్యతిరేకమైన పనులు చేశావు. దాన్ని సరి చేసుకో, చక్క చేసుకో. ప్రభు నీకు నాకేం ఇస్తాడు? కృప ఇచ్చేవాడు. చిన్న ప్రార్థన చేద్దామా? అందరు తలలంచండి, కళ్ళు మూసుకోండి. మరి ప్రభు మనకి దారి చూపించాడు, వెలుగు చూపించాడు. మోసపోకడి అన్న మాటలు మనం ఆలోచన చేసాం. ఇదిగో ఒట్టివాడై ఉండి ఎన్నికైన వాడిగా ఎంచుకుంటున్నావా? జాగ్రత్త, నువ్వు మోసపోతున్నావు. నువ్వేమై ఉన్నావో కేవలం కృపను బట్టే ఉన్నావు.